చదువుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారా? లేదు. పౌలు గారంత ధర్మశాస్త్రంలో తెలుపుకున్నవాడు ఎవరు ఉన్నారా? లేదు. అంత తెలివైన వాడై ఉండి కూడా ఆయన చెప్పే మాట ఎప్పుడు కూడా, నేను నీ యొద్దకు వాక్చాతుర్యంతో రాలేదు, నా జ్ఞానాతిశయంతోనూ రాలేదన్నాడు. నేనేదో తెలివైన వాడిని, నాకు స్కాలర్ని, గమాలియల్ క్రింద విద్యాభ్యాసం చేసిన వాడిని, తార్సు పట్టణానికి చెందిన వాడిని, రోమా పౌరుడు అని రాలే. దైవావేశంతో మాత్రమే వచ్చా, దైవావేశంతో మాత్రమే వచ్చా. వాక్చాతుర్యంతో రాలేదు, జ్ఞానాతిశయంతో కూడా రాలేదు అని చెప్పి యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గురించిన వార్త చెప్పడం ప్రారంభించి ఆయన అంత సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మరి నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నారు, నేను ఎంత రీసెర్చ్ చేసాను అనుకున్నారు అని అనలే. ఈ రోజు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప మాత్రమే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చదువుతాం అన్నమాట. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృప. ఇక్కడ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. పౌలు గారికి మైక్ ఇచ్చి పౌలు గారితో ఇంటర్వ్యూ చేస్తూ, అయ్యా ఇన్ని సంఘాలు ఎలా కట్టగలిగారయ్యా, ఇంత సక్సెస్ఫుల్ గా మినిస్ట్రీ ఎలా చేయగలిగారయ్యా, ఇంతమందిని ఎలా రక్షించగలిగారయ్యా అని ఇస్తే ఆయన మాట్లాడే ఫస్ట్ మాట ఏంటి చెప్పండి? నేనేమై ఉన్నానో, నా సక్సెస్ ఏమై ఉన్నదో అది కృప వల్ల మాత్రమే. ఫస్ట్ దేవుడికి మహిమ చెల్లించాడు, కృప, ఆయన కృప మాత్రమే అన్నాడు. రెండో పాయింట్ గా మనం చూసినట్లయితే, అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను అన్నాడు లేదా? కొంతమంది కృప ఉంది కాబట్టి కాల్చాకు కూర్చుందాం అని బ్యాచ్ ఉంటారు. దేవుడు కృప ఉన్నది కాబట్టి ఎక్కువ కష్టపడాలి మనం. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసేవాడు కాబట్టి మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయబట్టాలి. విలియం కేరీ గారి స్టేట్మెంట్ ఏంటి? విలియం కేరీ గారు అంటారు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్ అంటే దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టండి. అందరూ మొదటి చాప్టర్ గా 2 వచ్చాయి. మొదటిది ఏంటంటే గొప్ప కార్యాలు. ఈజీయే కదా, కష్టపడక్కర్లే ఆశించడానికి. కానీ గొప్ప కార్యాలు చేపట్టాలంటే చాలా కష్టం. భక్తుడైన పౌలు నేనేమై ఉన్నానో దేవుని కృప అన్నాడు, అంతటితో ఆగిపోలేదు, అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను అన్నాడు. ప్రయాసపడ్డాడు, ఎక్కువ హింస, అవమానం, కష్టం, నష్టం పొందాడు. అలాగని చెప్పి నేను ఇంత కష్టపడ్డానన్న తర్వాత వెంటనే ఎక్కడ ఆ కష్టం, నేను ఎంత కష్టపడ్డానంటే, ఇప్పుడు ఎవరన్నా చాలా మంచి మార్కులు వచ్చి ర్యాంక్ వచ్చింది, ఎంబీబీఎస్ వచ్చింది, లేకపోతే ఐఏఎస్ వచ్చిందంటే నేను చాలా కష్టపడ్డానని అంటే తప్పదు. నీకన్నా కష్టపడే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రభు నీకు ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ దేవుని కృప అన్నాడు. 2 నేను కష్టపడ్డాను అన్నాడు. 3వది ఎంత చక్కటి మాట తెలుసా? అసలు ఆ కష్టపడడానికి కూడా కారణం దేవుని కృపే. అదేమన్నా చూడండి, లాస్ట్ పాయింట్, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఈవెన్ ఆ కష్టాన్ని కూడా దేవునికే ఆపాదించాడు ఆ మహిమ. ఆ ప్రయాసపడడానికి కూడా నన్ను అలా చేసింది కూడా కృపయే. ఎవ్రీథింగ్ గ్రేస్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద పాల్ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. నీ జీవితంలో, నా జీవితంలో కృప మీద ఆధారపడి ఆ కృపకే మహిమ చెల్లిస్తే కనుక దేవుడు మన మినిస్ట్రీని కూడా దీవిస్తాడు. సో పౌలు గారు ఆయన పరిచర్య ఫలించడానికి కృప కారణమని ఇప్పుడు అర్థమైంది. అసలు కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? ఆ కృపను ఎలా పొందగలం అది కూడా మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ గ్రేస్? మనకు అర్థమయ్యే మాటలో చెప్పాలంటే, కృప అంటే మనము దేనికి అనర్హులమో దానికి అర్హులుగా చేసేది. దేనికి అర్హులమో ఆ అర్హత చాలా జాగ్రత్తగా, దేనికి అర్హులమో, దేనికి అర్హులం? శిక్షకు అర్హులం,
తీర్పుకు అర్హులం. ఆ శిక్ష ఆ తీర్పు రాకుండా చేసేది దేవుని కృప. ఈ రెండు కూడా దేనికి అనర్హులమో, దేనికి అనర్హులం? ఈ ఆశీర్వాదానికి అనర్హులం, బ్రతకడానికి కూడా అనర్హులం. చేసిన పాపపు జీవితాన్ని ఒక్కసారి పేజీలు తిరిగేసి చూసుకుంటే ప్రభువాన్ని పిలిచి అర్హత లేని వాడిని, ఆకాశము వైపు కన్నులెత్తి చూచే అర్హత లేని వాళ్ళం. మనల్ని ఈ రోజున ఆయన సేవకులుగా ప్రభు నిలబెట్టాడంటే మనం ఏదో గొప్పవారమని కాదు, ఆయన కృప వల్ల మాత్రమే. ఈ దేనికి అనర్హులమో దానికి అర్హులు చేసింది కృప. దేనికి అర్హులమో ఆ కీడు, ఆ శిక్ష మన మీద రాకుండా చేసేదే కృప. దేవునికి స్తోత్రం కలుగుగాక. దిస్ ఇస్ ఎ స్మాల్ డెఫినేషన్. ఇంగ్లీష్ లో మాట్లాడుకోవాలంటే గ్రేస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ గివింగ్ యూ ఫర్ విచ్ యూ డోంట్ డిజర్వ్, అండ్ గ్రేస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ నాట్ గివింగ్ యూ ఫర్ విచ్ యూ డిజర్వ్. అర్థమైందండి? కాబట్టి అంత గొప్పది దేవుని కృప. కృప అంటే ఆ కృపను మనం ఎలా పొందుకుంటాం? 7 పాయింట్లు ఫాస్ట్ గా మనం చెక్ చేసుకున్నాం. హౌ కెన్ వి రిసీవ్ గ్రేస్? వాట్ బ్రింగ్స్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితంలోనికి దేవుని కృప ఏమి తీసుకొస్తుంది? దేవుని కృప ఎవరికి వస్తుంది? హెచ్చుగా దేవుని కృప ఎవరి మీద ఉంటుంది? పాయింట్ నెంబర్ 1, హ్యూమిలిటీ బ్రింగ్స్ గ్రేస్. దీనత్వము దేవుని కృపను మన యొద్దకు తెస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించిన. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5లో అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తారు. దేవునికి అందంగా మనం కనబడాలి అంటే, దేవునికి అందంగా కనబడాలంటే మన నీతి కంటే మన దీనత్వమే దేవునికి అందంగా కనబడతారు. ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళారు. పరిసేయుడు లోపలికి వచ్చాడు, ఇంకా సొంటని ప్రార్థన చేశాడు. పరిసేయుడు ఏమని ప్రార్థన చేశాడు? వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, దశభాగం చాలా సిన్సియర్గా ఇస్తున్నాను అని అన్నాడు. అది అబద్ధమా సత్యమా? చెప్పండి. పరిసేయుడు చేసిన ప్రార్థన అబద్ధమా సత్యమా? 100% సత్యం. పరిసేయులు చాలా నెక్కర్చుకుంటారు దశభాగంలో. జీలకర్రలో కూడా దశభాగం తీసేవాళ్ళు అలాంటి, జీలకర్రలో పుదీనాలో కూడా దశభాగం అలా కాంప్రమైజ్ అవ్వదు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటారు. అక్కడే అదే మందిరానికి ఎవరు వచ్చారు? సుంకరి కూడా వచ్చాడు. సుంకరి నీతిమంతుడా, పరిసేయుడు నీతిమంతుడా? చెప్పాలి. సుంకరి నీతిమంతుడు, పరిసేయుడే నీతిమంతుడు. తన క్రియలు బట్టి చూస్తే పరిసేయుడే నీతిమంతుడు. కానీ పరిసయ్యుల్లో లేనిది సుంకర్లో ఉన్నది ఏంటంటే, సుంకర్లో నీతి లేదు కానీ నిండార దీనంతో ఉంది. ఆకాశం వైపు కన్నులెత్తి చూచి అర్హత లేని వాడినయ్యా నన్ను కరుణించు అంటే ఆయన చేసిన ప్రార్థన. దేవుడికి ఎవరు అందంగా కనబడ్డారు? దేవుడికి ఎవరు ఇష్టలుగా కనబడ్డాడు? వీడి నీతి ఆయన దృష్టిలో మురికి గొడ్లా కనబడింది, వీడి దీనత్వము ఆయన దృష్టికి ప్రియమైన బిడ్డగా కనబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దీనత్వాన్ని నిలువుటంగిగా ధరించేసుకోమంటాడు. దీనత్వాన్ని వస్త్రంగా ధరించుకో. మన బాడీలో మనం వేసుకున్న బట్టలు ప్యాంటు షర్ట్, ప్యాంట్స్ అండ్ షర్ట్ అవ్వచ్చు, చీర చుడీదార్ అవ్వచ్చు, 90% ఆఫ్ ద బాడీ మన బట్టల లోపలే ఉంటుంది కదండి. పైనుంచి కింద వరకు బట్టలు వేసుకుంటాం, కింద సాక్సులు కూడా వేసుకుంటాం. ఏదన్నా బయటకు వచ్చిందంటే ఈ చేతులు, ఈ మొహం అంతే. 90% లోపల ఉంటుంది, 10% బయట ఉంటుంది. ఎంతగా మనం మన బట్టల్లో మన దేహాన్ని కప్పుకుంటామో దేవుడు అంటున్నాడు, దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని. ఇలా చెప్పిన పేతురు రాసిన మొదటి 5:5 మిమ్మల్ని మీరు అలంకరించుకుని. ఎవరిని ఆకర్షించడానికి? చెప్పండి, ఎవరిని ఆకర్షించడానికి? దేవుడిని ఆకర్షించాలంటే దీన మనస్సు అనే వస్త్రం ధరించు. దీన మనస్సు అంటే చర్చిలో ఉన్న దీన మనసు కాదు. చర్చిలో ప్రతి ఒక్కరు దీన మనసులాగా ఉంటారు. చాలా హంబుల్ గా బైబిల్ పట్టుకుంటాం. దేవా నా బతికంతా నీకే ప్రభుని ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం. కొంతమంది స్త్రీలు ముసుకేసుకుని చాలా హంబుల్ గా ఉంటారు. అది కాదు దీనత్వం. దేవుడి దగ్గర ప్రతి ఒక్కరు దీనుడిగానే ఉంటాడు. మన ఆఫీసుల్లో, మన కుటుంబాల్లో, మనం బయట చేసే పనుల్లో, మన ఇతరులతో మాట్లాడే మాటల్లో, మన క్రియలో దీనత్వం దేవుడు పరీక్షించి ఆయన కృపణిస్తాడు.
నటించి దేవుని మోసం చేయలేముగా. దేవుడు ఒకసారి ఒక వ్యక్తిని పరీక్షించాడు. ఆయన కృప ఇచ్చే ముందు ఈ వ్యక్తిలో దీనత్వం ఉందా లేదా పరీక్షించడానికి ప్రభు ఎంత గట్టిగా మాట్లాడాడండి. యేసు ప్రభు వెళ్తున్నాడట. ఒక కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా బిడ్డ, నా కుమార్తె అనారోగ్యంతో స్వస్థపరచబట్టే నశించిపోతున్న ఇశ్రాయేలు గురించి వచ్చాను కానీ నీ గురించి మీ గురించి రాలేదని వెళ్ళిపోతున్నాడు. అయినా ఆమె విడవకుండా ప్రభానే ఆమె యేసు ప్రభు వెంబడించింది. విసుకొచ్చింది ఎవరికి? శిష్యులకి. అది యేసు ప్రభు కాదు, శిష్యులు. ప్రభా ఈ కాలేజ్ తప్పేచ్చు కదా, తప్పేద్దామా అని చెప్పి ఈ మాటతో ఆమె మనం వదిలేసాన్ని వెళ్ళిపోతే ఈ మాటతో ఆమె కృపణ పొందేసుకుంటుందని చెప్పి చాలా కఠినమైన మాట. ఏంటంటే పిల్లలకి పెట్టే రొట్టెను కుక్క పిల్లలకు పెడతామా అని అంటే అర్థం ఏంటి? ఆమె ఒక కుక్క, ఆమె పిల్ల ఒక కుక్క పిల్ల. ఎవరన్నా ప్రార్థన చేయమని స్వస్థత పరికి వచ్చారనుకోండి, మనం ఏమన్నా అన్నామని సంఘంలో ఎలా ఉంటుంది నెక్స్ట్ మంత్ ట్రీట్మెంట్? మళ్ళీ కుక్కలా కొడతారు అంతేనా? అలాగంత పెద్ద కఠినమైన మాట వచ్చిన వాళ్ళు అనగలమా? అది యేసు ప్రభు ఎలాగన్నాడబ్బా అంత అసలు అంత కరుణామయుడు అంత పెద్ద మాట ఎలాగన్నాడబ్బా అని నాకు అనుమానం. నాకు డౌట్ వచ్చి ధ్యానించినప్పుడు నాకు అనుకున్నాను, ఆల్రెడీ ఆమె హృదయం ఎరిగిన వాడే ఆమెలో నా దీనత్వాన్ని బయటకు తీసుకుని తన శిష్యులు చూపించి 2,000 సంవత్సరాల తప్ప మనకి బోధించడానికే ఒక పాఠం. దేవుడికి స్తోత్రం. వెంటనే అన్నది అవునయ్యా కరెక్టే. ఆయన ఆ కుక్క పిల్లలకు కూడా పిల్లలు రొట్టెలు వాళ్ళ మీద తింటున్నప్పుడు చిన్న చిన్న రొట్టె ముక్కలు పడతాయి. ఆ రొట్టె ముక్కలు కుక్క పిల్లలు ఆశిస్తాయి కదా ప్రభా. యేసు ప్రభు కరుణామయుడికి కొన్ని కరిగిపోయిందంటే వెంటనే, అమ్మా వెళ్ళి ఇంటికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేయి, నీ కూతురికి తప్పు చేయకుండా మారు మనసు పొందమని చెప్పి అప్పుడు స్వస్థ వస్తున్నాడా? ఇంక కండిషన్ లేని పెట్టలే. Your daughter got healed, go in peace. నీ కుమార్ స్వస్థత పొందుతాది కాదు, పొందేసి వెళ్ళిపోతాడు. ఫినిష్. ఆ కృప అంత అపరిమితంగా హెచ్చుగా రావడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు బహుగా నచ్చేసింది ఆమె దీనమైన జవాబు, దీన మనసు. దీన మనసు మన జీవితంలో ఉన్నప్పుడు, ఆ దీనమైన జీవితంతో మనం నడిచినప్పుడు దేవుని కృప హెచ్చుగా పొందుకుంటాం. కొండ మీద చేసిన ప్రసంగంలో ధన్యతలు ఉన్నాయి కదండి. వరుస పెట్టి ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం ధన్యతలు ఉన్నాయి. నీతి నిమిత్తం ఆకలి గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారికి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో ప్రతిరించుకుంటారు. సమాధానం వచ్చి వారు ధన్యులు, వారి దేవుని వారి. ఇలా వరుస పెట్టి ధన్యతల గురించి ఉన్నాయి కదండి. ఫస్ట్ ధన్యత దేనికి ఇచ్చాడు దేవుడు? అన్నిటికంటే ఫస్ట్ ధన్యత దేనికి ఇచ్చాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. అంటే ఫస్ట్ దానికి ఎందుకు పెట్టేసాడండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఫస్ట్ దానికి ఎందుకు? దేనికైనా ఫస్ట్ ఇచ్చారంటే దానికి విలువ ఉంటుందా ఉండదా? 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. వ్యభిచరించొద్దు మొదటాజ్ఞ, దొంగిలించొద్దు మొదటాజ్ఞ, విశ్రాంతి దినం పాటించు మొదటాజ్ఞ. కాదు, మొదటాజ్ఞ ఏంటి? నీ దేవుడిని యెహోవాను నేను తప్ప నీకు వేరే దేవుడు. ఫస్ట్ ఇచ్చాడంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందండి. అలాగే ధన్యతల్లో, ఎన్నో ధన్యతల్లో దీనత్వానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడంటే ప్రభు దృష్టిలో దీన మనసుకి ఎంత హై ప్రయారిటీ ఉంది, ఎంత గుర్తింపు ఉంది. కాబట్టి ప్రియ సంగమా, మన కుటుంబంలో కానీ మన సంఘస్థులతో కానీ మనం ఎంత దీన మనసు కలిగి ఉన్నాం అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. దీన మనసు ఎప్పుడు పోతుందంటే 4 డబ్బులు వచ్చినప్పుడు, 10 మంది సార్ మీరు సూపర్ సార్ అని మేము పోయినప్పుడు, మన స్థితిగతులను దేవుడు హెచ్చించినప్పుడు, అందుకనే దావీదంటే దేవుడిని చాలా ఇష్టం. గొర్రెలు కాసుకున్నట్టు ఎలా ఉన్నాడో చక్రవర్తి అయినప్పుడు కూడా అదే దీనంతో దావీదులో ఉంది. ప్రభువా, నా హృదయం అహంకారం కాబట్టి కాదు, నాకు అందని దాని ఎందు చూచువాడిని ఆశించేవాడిని కాను. ఎంత ఒక రాజు మాట్లాడే మాట్లాడండి అసలు. సచ్ ఏ హంబుల్ మ్యాన్ దేవుడు. కాబట్టి నెంబర్ 1, దీనత్వం మన జీవితంలో రావాలంటే ఏం కావాలండి? కృప మన జీవితంలో రావాలంటే ఏం చేయాలండి? దీనత్వం ఉండాలి. రెండవది
మొట్టమొదటి హ్యూమిలిటీ బ్రింగ్స్ గ్రేస్ అయితే, రెండోది ట్రూత్ బ్రింగ్స్ గ్రేస్. సత్యము మనలను కృపలో నడిపిస్తుంది. సత్యము మన జీవితంలో ఏం తీసుకొస్తుంది? కృప తీసుకొస్తుంది. సత్యము రెండు రకాలు. సత్యాన్ని మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి అబద్ధం ఆడాలి సత్యం. ఒకటి ఏంటంటే అబద్ధం ఆడకుండా సత్యం మాట్లాడటం. కాబట్టి ఎప్పుడైతే మనం అబద్ధం ఆడకుండా సత్యం మాట్లాడతామో కృప వరకు మనం పరిగెట్టక్కర్లేదండి. కృపే మనం పరిగెట్టుకుంటూ ఎదుర్కొంటుంది. ఎక్కడ ట్రూత్ ఉంటుందో అక్కడ గ్రేస్ ఉంటుందండి. బైబిల్లో ఈ రెండు కవల పిల్లలు అంటారు. కృపా సత్యాలు కలిసి ఉంటాయండి. కవల పిల్లలా కలిసి ఉంటాయి. సత్యం మాట్లాడితే చాలండి కృప వస్తుంది. మరి ముఖ్యంగా సత్యం చెప్తే మనకి కొన్ని ఇబ్బందులు కలుగుతాయనే సమయంలో కూడా సత్యం మాట్లాడేమనుకోండి కృప మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకసారి నేను మా సంఘంలో ఇదే వాక్యం చెప్పాను. ట్రూత్ ఫాలోడ్ బై గ్రేస్ అని చెప్పారు. సత్యము ఉన్న చోట కృప వెంబడే, సత్యం వెంబడే కృప ఉంటుందని చెప్పారు. కాబట్టి ఎప్పుడు సత్యమే మాట్లాడడానికి మనం ప్రయత్నించాలా, ప్రయాసపడాలా, కష్టపడాలని చెప్పారు. ఆ వారం ప్రసంగం అయిపోయిన వెంటనే మా సంఘంలో ఒక సహోదరుడు యవనస్తుడు, అతనికి ఇంజనీరింగ్ అయిపోయింది, ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు. అదే వారంలో ఇంటర్వ్యూ అట. తన ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలోనూ లేక ఇంజనీర్లు ఎక్కువ ఏం చేస్తారంటే ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు కొన్ని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెడతారు. అందులో 100% ఫేక్ ఎక్స్పీరియన్సే. ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఆ కంపెనీలో పనిచేశాను, ఈ కంపెనీలో పనిచేశాను, ఆ ₹1,00,000 జీతం ఇచ్చాడు, ఆ 50,000 జీతం ఇచ్చాడు, కాబట్టి మాకు మీరు ఎంతో బాగా. ఇదంతా చేయకుండానే డిటిపిలో సర్టిఫికేట్లు అన్ని తీసేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతారు. తన ఫ్రెండ్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటూ మనం వెళ్ళారు. తినా కూడా పెట్టాలని ఒకసారి ఆలోచన వస్తుంది. మన ఫ్రెండ్స్ ఏం తప్పు చేస్తారు, మనం కూడా అందులోకి వెళ్ళిపోవాలనే ఆలోచన వస్తుంది. వెంటనే జ్ఞాపకం వచ్చింది, ఈ వారం పాస్టర్ గారు ప్రసంగం సత్యం ఉన్న చోట కృప ఉంటుంది అన్నాడు. నేను అబద్ధంగా ఇది పెట్టున్నాను, మరి వాక్యం విన్న తర్వాత కూడా ఎలా చేస్తాను, పోతే ఇంటర్వ్యూ అని చెప్పేసి ఆయన ఆ కుర్రాడు ఏం చేశాడంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకుండా ఓన్లీ తన చదువుకున్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాకు తీసుకెళ్ళాడు. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కూరగాయలు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టే కూరగాయలు ఎంత తెలివిగా పెడతారో ఇంటర్వ్యూ చేసేవాడు ఇంకా 2 ఆకులు ఎక్కువ చేశాడు. ఏది ఫేక్ ఎక్స్పీరియన్సో ఏది కాదో అని ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. ఫేక్ ఎక్స్పీరియన్స్ అప్పుడో ఇంటర్వ్యూ త్రూ అవ్వలేదు, ఇతను పిలిచి ఇతను ఉద్యోగం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఫ్రెండ్స్ అన్నారట, నువ్వు ఏ సర్టిఫికేట్స్ పెట్టావురా అన్నారట. ఒక్కడే కూడా పెట్టలేదురా, నా ఒరిజినల్ సర్టిఫికేట్ ఒకటే పెట్టాను. ఏరా మా పాస్టర్ గారు పెట్టొద్దన్నారు. నెక్స్ట్ సండే సంఘానికి వచ్చి, అయ్యా పోయిన వారం వాక్యం విన్నాను, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, నా ఫ్రెండ్స్ అందరూ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారు, నేను ఒరిజినల్ సర్టిఫికేట్స్ పెట్టుకుని సార్ నేను ఇలా చదువుకున్నాను, రీసెంట్గా అయింది, నాకు ఉద్యోగం కావాలి సార్ అని అడిగాను. అంతే. సబ్జెక్ట్ వైజ్ 2-3 క్వశ్చన్స్ అడిగారు, చెప్పాను. ఓకే నాన్న వెళ్ళిపో అన్నారు. కానీ నాకు ఉద్యోగం వస్తుందో నాకు తెలియదు. ఈ వారంలో నాకు కాల్ లెటర్ వచ్చింది సార్, జాబ్ వచ్చింది సార్. ట్రూత్ ఫాలోడ్ బై గ్రేస్. కష్టమైన సత్యం మాట్లాడేమనుకోండి కృప అందరినీ దాటుకుని మన మీద ల్యాండ్ అవుతుంది. ఎవరికి స్తోత్రం కలుగుగాక. గుడ్డు వాడిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. దానికి ముందే ఒక చాటింగ్ వేశారు ఆ ఊర్లో. ఎవడన్నా యేసు ప్రభు పేరు ఎత్తినా, యేసు ప్రభు పేరు ఒప్పుకున్నా వాటి ఊర్లోంచి వెళ్ళేస్తానన్నారు. వీడికి స్వస్థ వచ్చింది. అన్ని సంవత్సరాలు గుడ్డోడిగా బతికి ఒక్కసారి తేటైన చూపు చూసేటప్పటికి యేసు ప్రభు మీద కృతజ్ఞత ఉప్పొంగిపోతుంది. ఇంకెక్కడికి వెళ్ళినా వీధి వీధి ప్రభు మాట అడిగి ఎవరికి మండిపోతుంది? పరిసయ్యులకి, శాస్త్రులకి, ప్రధాన యాజకులకి, మత పెద్దలకి. ఇంకా వాడిని పిలిచి, అరే నిజం చెప్పరా, నువ్వు పుట్టుకుంటాడు కాదు కదా, ఎందుకంటే యేసు ప్రభు మహిమ వెళ్ళిపోతుంది కాబట్టి ఈడు తెలంగాణ అబద్ధం ఆడించాలని ఆయన ఎన్నిసార్లు చెప్పినా యేసు ప్రభు మహిమపరుస్తున్నాడు. నిన్ను ఊర్లోంచి వెలేసేస్తావు అనే భయం పెట్టినప్పటికీ వాడి నోట్లోంచి వచ్చి 3 మాటలు ఏంటి తెలుసా? ఒకప్పుడు నేను గుడ్డోడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను, దీనికి కారణం యేసు ప్రభు. అలా నచ్చట్లేదు, మళ్ళీ చెప్పరా చివరికి ఒక మాట, ఇన్నిసార్లు అడుగుతున్నారు మీరు కూడా ఆయన వెంబడిస్తారా అన్నాడు. ఇంకా చెక్కిపోయింది. Immediately he was being knocked out from the top.
గట్టి పాడేశారు, బయటికి పంపేశారు. ఎందుకని? సత్యం చెప్తున్నాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? వాడు వెలివేయబడ్డాడని యేసు ఎరిగి వాడిని వెతుక్కుంటూ వెళ్ళి, దేవునికి స్తోత్రం కలుగును గాక, వాడిని వెతుక్కుంటూ వెళ్ళి, ఏం వెతుక్కుందండి? కృప అంటే ఎవరో కాదు, జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద గ్రేస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హి ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ గ్రేస్. కృపకు ఒక శరీరం వేస్తే అదే యేసు కృప. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను. యోహాను 1:1. యోహాను 1:14. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన యొద్ద. హల్లెలూయా. యేసు ప్రభు శరీరధారి అయిన యేసు ప్రభు నిండా ఏముందండి అంటే పరిశుద్ధతనంలే, ప్రేమలే, శక్తంలే. ఏమన్నాడు? కృపా సత్యాలు. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి కృపా సత్యాలు ఎంత పవర్ఫుల్ మనకు అర్థం అవ్వాలి. వాడు సత్యం చెప్పినందుకు కృప వెతుక్కుంటూ వాడి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు అనుకున్నాడు, ఎంత ధైర్యంగా సత్యాన్ని చెప్పాడు, ఊర్లోంచి వెలివేయబడినా సరే సత్యం చెప్పాడు, నేను వీడికి ఒక గొప్ప బహుమానం ఇవ్వాలి. ఏం బహుమానం? శరీర నేత్రాలు తెరిచాను, సరే ఆత్మీయ నేత్రాలు తెరుస్తాను. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అన్నాడు యేసయ్య. ఆయన ఎవరో ప్రభు విశ్వాసం ఉంచుతున్నాడు నాకు తెలియదు కదా, నువ్వు చూస్తున్నావు. ఎంత డైరెక్ట్ ప్లేన్ సువార్త ఎవ్వడికి పొందలేదు, వాడికి మాత్రమే అంత పర్ఫెక్ట్ సువార్త తెప్పించు. ప్లేన్, ఏమి కూడా ఉపమానాలు ఏమీ లేదు. దేవుని కుమారుని విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన ఎవరో తెలియదు, నువ్వు చూస్తున్నావా? ఆయన వెంటనే మోకరి నుంచి సాగిలపడి ఆయన ఆరాధించి రక్షింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇష్టం. ఎవడు సత్యం మాట్లాడతాడో వాడికి ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్ ఇవ్వాలి. మనం ఎప్పుడు కూడా సత్యం ఎవరి దగ్గర మాట్లాడమంటే, సత్యం మాట్లాడడానికి ఇబ్బంది పడేది ఎవరి దగ్గర అంటే సాధారణంగా మన సుపీరియర్ దగ్గర, మన బాస్ దగ్గర, మన లెక్కలు అడిగే వాళ్ళ దగ్గర, మన అకౌంటబిలిటీ, మన ఎవరికి అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గర. నేను ఎప్పుడు కూడా మా ఆర్గనైజేషన్లో నెలకు ఒకసారి బోర్డ్ మీటింగ్ జరుగుతుంటాను, ఇంటర్నేషనల్గా ఫోన్ కాన్ఫరెన్స్ జరుగుతుంటారు. ప్రభు సన్నిధిలో సత్యం చెప్తున్నా, ప్రతి కాన్ఫరెన్స్ ముందు ఒక 5 నిమిషాలు, ఒక్క నిమిషం అన్నా, ప్రభువా ఊరించులో గంట ఎంత ఉంటుంది ఈ మీటింగ్, నా నోట్లోంచి ఒక్క అబద్ధం కూడా రాకుండా చేయకుండా ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు. మీటింగ్ అంతట్లో వాళ్ళు ఏమడిగినా సరే ఒక్క అబద్ధం నా నోట్లోంచి రాకూడదు. మీటింగ్ అయిపోయిన తర్వాత, ప్రభువా ఒక్క అబద్ధం వాడకుండా నన్ను నడిపించినందుకు నీకు వందనాలు. ఎక్కడ అబద్ధం ఆడకుండా ఉంటామో అక్కడే కృప ఉంటుందండి. అబద్ధం ఆడేమా కృప పోతుంది, అబద్ధం ఆడేమా కృప పోతుంది. కృపా సత్యాలు. సత్యం 2 రకాలు. అబద్ధం ఆడని సత్యం అంటే, ఇంకో సత్యం ఏంటి తెలుసా? ఈ వాక్యమే సత్యం అంటాడు యోహాను సువార్త 17:17. ఎప్పుడైతే సత్యం అనే దేవుని వాక్యం మనం ప్రకటిస్తూ ఉంటామో కృప మన మీద పెంచుగా వస్తూనే ఉంటుంది. మనందరం సేవకులు కాబట్టి సువార్త ప్రకటించడం ఒక శ్రమగా ఎన్నడో భావించకూడదు. ఎప్పుడు సువార్త ప్రకటించాలి, ఎప్పుడు సమయమందులో అసమయమందులో. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం మా చుట్టాల్లో ఒకడు ఉన్నాడు, ఒకడు కొడుకు, నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. నా ఫ్రెండ్ డాక్టరు, మా అన్నయ్య డాక్టర్, మా ఒకడేమో ఇంజనీర్, ఇంట్లో నేనే పాస్టర్ని. ఆయన కొరగాన్ని అడుగుతున్నారు, అరే పెద్ద అయింది ఏమవుతారా? వాళ్ళ అమ్మవారి పేరు ఎప్పుడు నాకు పేరు చెప్పాడు. ఆయన డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. ఆయన తెలివి కూడా చూడండి, అలా డాక్టర్. మరి ఎందుకురా నువ్వు ఆయన అవుతావు? నా మామ అంటాడు, మామయ్య ఎందుకురా మామయ్య అవుతావు? వై నాట్ డాక్టర్ అండ్ ఇంజనీర్? నువ్వు ప్రతిరోజు వెళ్ళిపోతున్నావు హాస్పిటల్కి. మామయ్య ఆదివారం ఒక్కరోజే పని చేస్తాడు, ఆదివారం ఒక్కరోజు పని చేసి బ్రహ్మాండంగా ఉంటాడు. నువ్వు ప్రతిరోజు పనే, ఇంకెందుకు అని నాకు కొంచెం ఆడి రీజనింగ్ చూడండి. పాస్టర్లు ఆడికి తెలియక మాట చిన్నవాడు కాబట్టి పాస్టర్లు మనం ఉండకూడదు. ఒకరోజు పనిచేసే వాళ్ళమైనా మనం ప్రతిరోజు ప్రయాసం ఉండాలి. ఏ పాస్టర్ అయినా సరే ఆదివారం ఒక్కరోజే పనిచేసే పాస్టర్ అయితే దేవుని దృష్టికి అంగీకారమైన పాస్టర్ కాదు.
దేవుని దృష్టికి అంగీకారమైన పాస్టర్ కాదు. మన సేవ ఎక్కడేసిన కొగలే అక్కడే ఉన్నట్టు కష్టపడాలి, ప్రయాసపడాలి. నేను దేవుడిని అడిగాను, నేను ఎప్పుడు కూడా నా జీవితంలో సేవకుడు అవుతానని కళ కూడా నాకు రాలేదు, అసలు ఆశించలేదు. మా ఇంట్లో పాస్టర్లు లేరు. ఇప్పుడు తండ్రి పాస్టర్ అనుకోండి, తండ్రి కొడుకు పాస్టర్ అయిపోవాలనుకుంటారు. మా నాన్నగారు హెడ్ మాస్టర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్, మిషనరీ, కరెస్పాండెంట్. మా ఇంట్లో ఎవరు థియాలజికల్ ఎడ్యుకేషన్ లేదు. నేను కూడా అది ఎప్పుడు కూడా సెమినరీకి వెళ్ళలేదు. నేను బైబిల్ స్టడీ ఏమీ లేదు నాకు. నేను ఎంఏ, మాస్టర్స్ ఇన్ చైల్డ్ ఎడ్యుకేషన్, బిఈడి మ్యాథ్స్ ఫిజిక్స్, బిఎస్సి మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్స్. అసలు ఏదన్నా బైబిల్ సంబంధించిన కోర్సు ఎందుకంటే ఆలోచనే లేదు. అంతా చదివిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు ప్రభు నా హృదయంలో వచ్చిన బలమైన ఆలోచన, నీ తండ్రికి ఇచ్చిన 5 సంతానంలో నా భారాన్ని మోసేది ఎవరు? సడన్గా నాకు ఈ ఆలోచన వచ్చింది. నా జీవితంలో ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు. ఆలోచన వచ్చిన వెంటనే ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా నేను చేయొద్దాను, నేను సిద్ధమయ్యానని వాడుకో. ఆ క్షణం నుండి నా మైండ్, నా హార్ట్, నా విజన్, నా మిషన్ మొత్తం మార్చేసాడు దేవుడు. నేను సిద్ధమయ్యానని వాడుకో. మా ఫాదర్తో దెబ్బలాడి సేవకు వచ్చాను. మా ఫాదర్ నన్ను ఆయనకు వారసునిగా హెడ్ మాస్టర్ అండ్ కరెస్పాండెంట్ గా, ఎందుకంటే మా ఎయిడెడ్ స్కూల్, ఆ హెడ్ మాస్టర్ జీతం 2,14,000 మా హెడ్ మాస్టర్ జీతం కాదు. అరే నా స్కూల్కి నువ్వే వారసుడు, నువ్వే హెడ్ మాస్టర్, నువ్వే కరెస్పాండెంట్, సంస్థకి నువ్వే హెడ్ అన్నారు. సరే వీడి చదివిన తర్వాత దేవుడు పిలుచుకున్న తర్వాత మా అమ్మగారితో చెప్పించాను, నేను ఉద్యోగం చేయను, సేవకి వెళ్ళిపోతాను. మా నాన్నగారు అన్నారు, 6 రోజులు హెడ్ మాస్టర్ కూడా మనం 7 రోజులు సేవ చేసుకున్నాం. లేదు, నన్ను దేవుడు సంపూర్ణ సేవకు పిలిచాడు. మా నాన్నగారు చాలా బాధ కలిగింది. అది ముందే ఆడవచ్చు కదా, ఇంత చదివించి నీ మీద ఇన్ని హోప్స్ పెట్టేసుకున్నాక. పెద్ద ఇంజనీరింగ్కి, చిన్న డాక్టర్, తమ్ముడు ఇంజనీర్, నిన్నే కదా పీఈడీ చదివించా, నీకు ఇంజనీరింగ్ సీట్ వచ్చినా సరే కాదు నేను పీఈడీ చదివిస్తే ఇప్పుడేంటి అన్నారు. నాకు దేవుడు పిలుస్తాడు నేను అనుకోలేదు, నాకు దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచాడు కన్ఫర్మేషన్ ఏంటి అంటే అది నేను ఆన్సర్ లేదు, ఒక ఆలోచన అంతే. నేను దేవుడితో ఒకటే అడిగాను. ఇంకా మా నాన్నగారు ఆ రూమ్లో ప్రార్థన చేస్తున్నారు, ప్రభా చదివించినంత వరకు చదివేసుకుని ఇప్పుడు నేను నా మీద ఎదిరించేస్తున్నాడు, ఈయన మనసు మార్చి ప్రభు అని ప్రార్థన చేస్తారు. నేను నా రూమ్లో ప్రభా నువ్వు నన్ను నిజంగా పిలుచుకుంటే కనుక మా నాన్నగారు మనసు మార్చి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. మధ్యలో మా అమ్మగారు నలిగిపోయారు. మా ఇద్దరు మధ్యలో వారం రోజులు మా ఇద్దరి మధ్య మాటలు కట్టండి నాకు మా నాన్నగారికి. ఎందుకంటే ఆయన చాలా హోప్స్ పెట్టేసుకున్నారు నా మీద, నా వారసుడే. చర్చు లేదు, ఏమీ లేదు, సేవకు దిగిపోతాడంటే వీడు అని మా నాన్నగారు బాధ. వీడు ఎలా బతుకుతాడు, అందరూ మంచిగా ఉన్నారు కదా అని. వారం రోజులు ఆయన ఎలా వస్తుంటే ఎలా వెళ్ళిపోయేవాడు, ఆయన ఎదిరించలేక. చివరికి నేను దేవుడు ఒకటి అనుకున్నాను, ప్రభా మనిషిలో 190 ఆలోచనలు వస్తాయి, అది నా ఆలోచన, దైవం ఇచ్చిన ఆలోచన, నీ ఆలోచన, ఎలా చెప్పగలను? ఒక్క కన్ఫర్మేషన్ ఇవ్వు ప్రభా, ఏదన్నా ఒక్క సూచన ఇవ్వు ప్రభా. ఎవరు వచ్చినా సరే లెక్క చేయండి. మా నాన్న కాదు కదా, మా చుట్టాలందరూ వచ్చి అడ్డు నిలబడిన ఎవరిని లెక్క చేయకుండా నీ సేవ చేసుకుంటాను. ఒక్క కన్ఫర్మేషన్ నాకు చూపించు, నిజంగా నువ్వు నన్ను పిలుచుకున్నావని. ఒకటే ప్రార్థన చేశాను దేవుడు. వారం రోజుల తర్వాత మా నాన్నగారు నన్ను పిలిచారు ఆయన బెడ్రూమ్లోకి. పిలిచినప్పుడు నేను అనుకున్నాను, ఈ రోజు మా ఇద్దరికి చాలా పెద్ద గొడవ ఉంటుంది, తిట్టేస్తారు నన్ను, ఆయన చాలా గట్టిగా తింటారు. వీళ్ళు వెళ్ళారు, పిలిచారు, నేను వెళ్ళి ఏంటంటే పిలిచారని నేను నిలబడ్డా. ఆయన ఉదయం వేసిన వెంటనే 3 పేపర్లు చదివేస్తారు. ఇంగ్లీష్ పేపర్, తెలుగు పేపర్. నేను ఎలా చూసిన వెంటనే మీ మమ్మీని పిలవన్నారు. ఎప్పుడన్నా మా అమ్మగారిని పిలిచారంటే అది ఇంకా పెద్ద కూడా అవుతుంది అనమాట. ఇది ఇంకా పెద్దది ఎలా ఉంటుందా బాబు అని చెప్పి మా అమ్మగారిని పిలిచి ఇద్దరు నిల్చున్నాం. ఒకటే మాట, ఈరోజు పేపర్ చదివేవా అన్నారు. చదవలేదు డాడీ. చదువు అని ఎలా తిప్పారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్, ఇంగ్లీష్ పేపర్. పెద్ద హెడ్డింగ్ ఏంటి తెలుసా? No correspondent has a right to appoint any person in any aided school in entire Andhra Pradesh. అంటే ఎక్కడో ఏదో విజయవాడ బిషప్ పదవి స్కూల్లో ఎక్కడో టీచర్ భర్తీ పోస్టులు వేయడంలో ఎక్కడో ఏదో తేడా జరిగిందంట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొత్త జీవో రిలీజ్ చేసింది. ఏంటట, ఆంధ్రప్రదేశ్లో ఏ ఎయిడెడ్ పాఠశాలలో కూడా కొత్తగా ఏ ఉద్యోగాన్ని పెట్టడానికి కరస్పాండెంట్ అధికారాలు తీసేశారని చెప్పొచ్చు. మా నాన్నగారు ఇలా చదివి ఆయన అన్న మాట ఇప్పటికే నాకు గుర్తే. ఇది బహుశా 2001
2001, 2002 ఆ టైం ఇలా చూసి దిస్ ఈజ్ నాట్ జీవో, దిస్ ఈజ్ జీవో అన్నారు. అర్థమైందా? ఇది గవర్నమెంట్ ఆర్డర్ కాదు, ఇది గాడ్స్ ఆర్డర్. 40 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ లో దండం పెట్టినోడికి ఉద్యోగం ఇచ్చాను రా నేను. నా సొంత కొడుకుని నా కుర్చీలో కూర్చోబెట్టుకోలేకపోతున్నాను ఈ రోజున. ఇటువంటి జీవో రిలీజ్ అయితే నేనేం చేయను. ఐ కెనాట్ స్టాప్ యు, గో అన్నారు కదా. ఇంక నేను ఆపలేను రా బాబు, గో. నా ఆనందం అంత ఇంత కాదు. వెంటనే వెనక్కి ఆగన్నారు. మళ్ళా ఏంటి ఐడియా? తండ్రికి అది ఎలాగైనా ఎలా బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు? నీ పెద్దన్ని ఇంజనీర్, రెండో నీ డాక్టర్, తమ్ముడు ఇంజనీర్, నీకన్నీ చక్కబెట్టాను, కాదని వెళ్ళిపోతున్నావు, ఎలా బ్రతుకుతావు? నాకు ఆన్సర్ లేదు. ఎలా బ్రతుకుతాడు? నేను చెప్పను. తొలగించుకున్నాను, వెళ్ళు అన్నారు. నేను డైరెక్ట్గా నా రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని మోకాలు వేసి 10 నిమిషాలు ఇచ్చాను. కృతజ్ఞత, ఆనందంతో కన్నీరు, ఆనంద భాష, బాధతో కాదు. వా చిన్న సూచన ఇవ్వమన్నాను. నువ్వు పిలిచిన పిలుపుకి ఏదన్నా ఒక చిన్న సైన్ చూపించుకోవా అన్నాను. జీవో రిలీజ్ చేసావు నా గురించి. ఇంకా తిరిగిలేదు ప్రభా, నీ కొరకే బ్రతుకుతాను. ఒక్క విజ్ఞాపన అడుగుతున్నాను ప్రభా. ఒకటే అడిగాను దేవుని, నా సేవ స్టార్టింగ్ లో ఒకే ఒక విజ్ఞాపన అడుగుతున్నాను ప్రభా. ఏంటి తెలుసా? చచ్చేంత వరకు మా నాన్న దగ్గర మాత్రం నేను చేయి చాపకుండా చెప్పాను. ఆయన ఎదిరించి వచ్చేది సేవకి, నా తండ్రి దగ్గర చేయి చాపని స్థితిలో నన్ను ఎప్పుడు పెట్టొద్దున్నాయి. నేను అన్నాడు అడగను, చచ్చానో చచ్చిపోతాను కానీ తండ్రి దగ్గర చేయి చాపను. నాకు ఆ శక్తి ఉంది ప్రభు సన్నిధిలో ధైర్యంగా చెప్తున్నాను. 2021లో సేవకు వచ్చాను, ఇది 2001లో సేవకు వచ్చాను, ఇది 2024 అంటే 23 సంవత్సరాల్లో ఎన్నడూ నా తండ్రి దగ్గర చేయి చాపలేదు. ఇంకా నా తండ్రికి ఇచ్చే స్థితిలో నా ప్రభు నన్ను పెట్టాడు. కోరిలో రాళ్ళు పెట్టుకునే వాళ్ళ మధ్య సేవ స్టార్ట్ చేశాను. కోరి మాస్ అక్కడ కొన్ని రోజులు సేవ చేసిన తర్వాత లెక్క పెట్టుకుంటే నా కానుక అందరినీ గ్యాదర్ చేస్తే 70 రూపాయలు వచ్చింది కానుక. ఇలా చూసుకుని అనుకున్నాను, ఇంట్లోంచి పొమ్మన్నారనుకో, ఈ 70 రూపాయలు ఎలా బ్రతకాలో? ఆవిడ పెళ్ళి అవ్వలేదు కూడా సరిపోయింది. పొమ్మన్నారు ఇంట్లోంచి, ఈ 70 రూపాయలు ఎలా బ్రతకాలి ప్రభా అని అనుకున్నాను. అంత జీరో లెవెల్ నుంచే దేవుడు నన్ను సేవ పిలుచుకున్నాడు. మరి ఆ 70 రూపాయలని దేవుడు 10,000 రెడ్డి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా నా ఊహకే మించిన స్థితిగా సంఘాన్ని దేవుడు దీవించి 1000 మందిగా, ఆ 20 మందితో ప్రారంభించింది మల్టిప్లై చేసి ఈ రోజున దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఒకటే, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఏ విధమైన థియలాజికల్ ఎడ్యుకేషన్ లేదు. దేశ విదేశాల్లో సువార్త ప్రకటించగలుగుతున్నానంటే చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పిన వాక్యం, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు నేర్పుతున్న వాక్యం. ఇదంతా ఆయన కృప మాత్రమే. ఇట్స్ ఆల్ హిస్ గ్రేస్. ఆ కృపకి ఏం జోడించాడు పేతురు గారు, పౌలు గారు? శ్రమ, హార్డ్ వర్క్. చిన్నగా ప్రారంభించాను. కోరిలో రాళ్ళు కొట్టుకునే వాళ్ళ మధ్య మళ్ళా దేవుడు ఒక 7 years తర్వాత నాతో మాట్లాడాడు. 8 years తర్వాత 2009లో నేను నిన్ను గణపరచు విధంగా నువ్వు నన్ను మహిమపరుస్తున్నావా అని అడిగాడు. లేదు ప్రభా, నువ్వే ఎక్కువ దీవిస్తున్నావు, నేనే తక్కువ మహిమపరుస్తున్నాను. నేను ఇక్కడి నుంచి చూడు ప్రభా, ఇంకా బలంగా చేస్తానని చెప్పి ధైర్యంగా రెంట కట్టుకోవడానికి డబ్బులు లేకపోయినా రాజమండ్రిలో ఆనంద కళాకేంద్రాన్ని ఆ రోజులు కద్దుతుంది. అది రెంట్కి తీసేసుకుని ఆదివారం అక్కడ స్టార్ట్ చేసేసాను. మా నాన్నగారికి టెన్షన్, ఈడవడంలో అన్నీ ఎంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటాడు. దేవుడు అలాగ అన్నీ నింపేశాడు దేవుడు. హల్లెలూయా. ఒకటే, దేవుని పట్ల భారం వేసుకుని కష్టపడటం, ఆయన కృప మీద ఆధారపడటం, శ్రమలో ఏమాత్రము తేడా లేకుండా, కృషిలో ఏమాత్రము తేడా లేకుండా కష్టపడాలి. ఎవ్రీ డే నేను వాక్యం పంపిస్తాను. మీరు ఎవరన్నా నా యూట్యూబ్ ఛానల్ తెలిస్తే, జోసెఫ్ ఎడ్వర్డ్స్ యూట్యూబ్ ఛానల్ తెలిస్తే, ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock చిన్న ప్రసంగం పంపిస్తాను. ఆ చిన్న ప్రసంగం పంపించడానికి
చాలా ప్రార్థన, చాలా ప్రిపరేషన్, షూటింగ్ అంతా కావాలి. పాస్టర్లు అంటే ఆదివారం ఒక్కరోజు పనిచేసే పాస్టర్లను అనుకోవడం. ఎవ్రీ డే కష్టపడాలి. మైండ్ చాలా ఉపయోగించాలి, ప్రేయర్ ఉపయోగించాలి, ప్రార్థనలో గడపాలి. పాల్ యాంగిచో గారు అంటారు, నువ్వు ఒక విశ్వాసం అయితే రోజు 1 గంట ప్రార్థనలో గడపాలి. నువ్వే ఒక దైవ సేవకుడు అయితే కనీసం 3 గంటల ప్రార్థనలో గడపాలి. మన అందరం దైవ సేవకులు. అటువంటి ప్రేయర్ లైఫ్ ఉందా? అటువంటి ప్రార్థనా జీవితం ఉందా? లేదంటే మన సేవకు పనికిరాం. మా నాన్నగారు ఒక మంచి మాట చెప్పారు సేవ కొత్తలో, రే నువ్వు సేవకు వెళ్తున్నావు, మంచిది, నా కొడుకు సేవ చేయడం నేను ఆనందిస్తాను, అది ఆ బ్రతుకుతోనే బాధ అంతే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, సేవకుడిగానే బ్రతుకున్నారు. అదేంటి సేవకాలు సేవ ఇవ్వడం ఎలా బ్రతుకుతాను? సేవకుడు అంటే సేవనే కూడుగా, కూడంటే ఏంటంటే కూడు గుడ్లు అంటారు కదా, కలిగే లాంగ్వేజ్, వ్యవహారిక భాష తెలుగులో. సేవనే కూడుగా చేసుకుని బ్రతుకు, కూడే సేవగలరు. సేవనే కూడుగా చేసుకుని బ్రతుకు, ఆశ్చర్యపడతావు. కూడు కొరకు సేవకు వెళ్ళేవా, ఫినిష్. ఈ మధ్యన అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మా అబ్బాయికి అంత ఫెయిల్ అయిపోయి దేవుని సేవ సమర్పణ చేసుకుంటానని అంటారు. అదేంటి అంత ఫెయిల్ అయిపోతే దేవుని సేవ సమర్పించుకుంటా, అందులో కంటే కూడికి ఏం లోటు ఉండదు కదా. నో, IAS IPS రిజైన్ చేసి దేవుని సేవకు వస్తున్నారు. దేవుని స్తోత్రకారుడు కాదు. కాబట్టి నెంబర్ 1, కృప మన జీవితంలో రావాలంటే ఇదేం అర్థం. నెంబర్ 2, కృప మన జీవితంలో రావాలంటే సత్యం మాట్లాడాలా. దేవుని వాక్యం అనే సత్యాన్ని డే అండ్ నైట్ ప్రకటించాలి, కష్టపడాలి. దేవుని కృప మన జీవితంలో వస్తుంది. నెంబర్ 3, ఫెయిత్ బ్రింగ్స్ గ్రేస్. విశ్వాసము కృపను మన జీవితంలో తీసుకొస్తుంది. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, విశ్వాసము ద్వారా కృపలో ప్రవేశించాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, Romans chapter 5 and verse 2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. కృపయందు ఎలాగంటే విశ్వాసము వలన కృపయందు ప్రవేశింపగలవారమై. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యము. విశ్వాసం ఏం తీసుకొస్తుంది? కృప తీసుకొస్తుంది. ఎటువంటి విశ్వాసము? మాటలతో పాటలతో ఉన్న విశ్వాసం కాదు, ప్రాక్టికల్ ఫెయిత్. ప్రాక్టికల్ ఫెయిత్ అంటే ఎటువంటి ఫెయిత్ అంట? ఒక శతాధిపతి యేసు ప్రభు కౌరు పెట్టాడు, అయ్యా నా దాసుడు చావ సిద్ధమై ఉన్నాడు, నువ్వు స్వస్థపరచవా, నేను వస్తున్నానని చెప్పి ఆయన కౌరు పెట్టాడు. మళ్ళీ రెండోసారి ఈ శతాధిపతి ఏం కౌరు పెట్టాడు, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చే అర్హత నాకు లేదు, నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు శ్రమ తీసుకోవద్దు, అంతవరకు రావద్దు, ఒక్క మాట నువ్వు సెలవు ఇక్కడ నా దాసుడు లేచిన పడతాడు. యేసు ప్రభు మంచి మాట అంటాడు, ఇశ్రాయేలీయులైనను ఇంత విశ్వాసం నేను చూడలేదు. దాసుడు అంటాడు, వెళ్ళు నీ దాసుడు స్వస్థత వచ్చింది అన్నాడు. అయితే ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత పొందాను. అంత స్పరణ మూమెంట్. ఆ కృప ఆ వ్యక్తి మీద రావడానికి కారణం ఏంటంటే శతాధిపతి చూపిన విశ్వాసం. మనం ప్రభువు పట్ల ఎంత విశ్వాసంతో ఉంటామో. ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ రెండుని. ఫెయిత్, ఇక్కడ ఎక్కువ సేవకులు ఉన్నారు, అందరూ సేవకులు లేకపోతే ఒక మాట చెప్తాను. ఫెయిత్ అంటే ఏంటి? విశ్వాసం. ఫెయిత్ఫుల్నెస్ అంటే విశ్వాసనీయత. ఇందులో ఒకటి కృపావరము, ఒకటి ఆత్మఫలం. గుర్తుపెట్టుకోండి. ఏది కృపావరం? కృపావరాలు 9 ఉన్నాయి కదండి. కృపావరాలు ఉన్నాయా? 9 ఉన్నాయి. ఏంటది? బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం, విశ్వాసం, ప్రవచన వరం, అద్భుతాలు చేయవారు, స్వస్థపరచేవారు, ఆత్మల వివేచన వరం, భాషలు మాట్లాడేవారు, భాషలకి అర్థాలు చెప్పేవారు. 7 ఉన్నాయి కదండి. అందులో విశ్వాసం. అయితే ఆత్మఫలంలో విశ్వాసం ఉందా లేదా? చెప్పండి. ఆత్మఫలంలో కూడా విశ్వాసం ఉంది. అయితే అది విశ్వాసం కాదు. ఒకసారి టైం అయిపోతుంది, అయినప్పటికీ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం తీయండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము. అక్కడ ఆగండి. ప్రేమ తర్వాత ఏంటి? సంతోషం. అది రౌండ్ చేసుకోండి. మీ దగ్గర కన్ను ఉంటే అది రౌండ్ చేసుకోండి. అది తప్పది, తర్జుమా తప్పది. నేను బైబిల్ మార్చుకున్నా, తర్జుమా తప్పది. సంతోషం కాదు, అది ఏమని రాసుకోవాలా? ఆనందము అని రాసుకోవాలి. విశ్వాసం కాదు, ఆనందము అని రాసుకోవాలి. ఎందుకంటే జాయ్, లవ్ తర్వాత జాయ్. జాయ్ కి ట్రాన్స్లేషన్ ఆనందం కానీ సంతోషం కాదు.
జాయ్కి, సంతోషానికి, ఆనందానికి చాలా తేడా ఉంది. పరిస్థితులన్నీ బాగుంటే కలిగేది సంతోషం, పరిస్థితులకు అతీతంగా నిరీక్షణతో వచ్చేది ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంజూరపు చెట్టు పూయకుండా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, సారలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, పంట పైకి రాకపోయినా నేను యెహోవా యందు ఆనందించాను. అది ఆనందం. పరిస్థితికి అతీతమైనది. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు పరిస్థితులు ఏమైనా ప్రభువులు ఆనందించాలి. అది కాబట్టి అది సంతోషం కాదు. ఏంటంటే ఆనందము. నేను గ్రీక్ లో చూశాను, ఇంగ్లీష్ లో చూశాను, అప్పుడే నేను దాన్ని మార్చాను. లేకపోతే బైబిల్ తొందరగా మార్చకూడదు. ట్రాన్స్లేషన్ ఏంటంటే తమిళ్లో కూడా ఆనందమే. అది ఏంటంటే గ్రీక్ లో అది ఒరిజినల్ ఆనందం. మనం సంతోషం అని రాశారు. మీరు పాస్టర్లు కాబట్టి మీ సంఘాలకు చెప్పండి, సంతోషం కాదు నాయన ఆనందము. ఆనందానికి సంతోషానికి చాలా తేడా ఉంది. పరిస్థితులకు అతీతమైనది ఆనందం. అందుకనే ఆనందించుడి, మరలా చెప్పేదను, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. పౌలు గారు ఫిలిప్పీకి రాసిన పత్రికలో ఆనందం గురించి అంటాడు. పౌలు గారు రాసిన పత్రికల్లో ఎక్కువ కష్టాల్లో ఉండి రాసిన పత్రిక ఫిలిప్పీకి రాసిన పత్రిక, జైల్లో ఉండి రాసిన పత్రిక, ప్రెజెంట్ ఎపిసోడ్లో. ఆ కష్టాలలో సంతోషం ఎక్కడ వస్తుంది? ఆనందం మాత్రం కష్టాల్లో కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఇక ముందుగా. ప్రేమ, ఆనందము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. ఆగండి, అక్కడ విశ్వాసము అన్నది. అక్కడ దాన్ని కూడా నోట్ పెట్టుకోండి. విశ్వాసం కాదు, బైబిల్లో మార్చుకోండి ప్రకారం. మళ్ళా చెప్తున్నా, నేను బైబిల్ మార్చట్లేదు. ఏం మారుస్తున్నాను చెప్పండి? ఏం మారుస్తున్నాను? తర్జుమా, ట్రాన్స్లేషన్ అంతే. బైబిల్లో ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయి, ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, మనం మార్చుకోవాలి. విశ్వాసం కాదు అది, ఫెయిత్ కాదు అది. ఫెయిత్ అనేది కృపావరం, ఇది ఫెయిత్ఫుల్నెస్. ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్ అంటే విశ్వాసనీయత. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం, ఫెయిత్ అంటే దేవుని విశ్వాసం కలిగి ఉండడం. విశ్వాసనీయత అంటే దేవునికి నమ్మకంగా మనం జీవించడం. విశ్వాసనీయత, రైట్. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా గమనించండి, ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది మనకి చాలా అవసరం. అది కృపావరం. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఎంత ఎక్కువ విశ్వాసం ఉంచుతామో అంత గొప్ప కృప కార్యాలు జరుగుతాయి. అందుకని విశ్వాసం అనేది ఏంటంటే కృపావరము అని ఒకసారి. కృప మన జీవితంలో వచ్చినప్పుడు ఆ వరం దేవుడు ఇస్తాడు. దేవుడి నుండి గొప్ప కార్యాలు విశ్వాసంతో చేపట్టి గొప్ప కార్యాలు పొందుకుంటాం. కాబట్టి మూడోది, విశ్వాసం మనకి ఏమిస్తుందండి? విశ్వాసం ఏమిస్తుంది? కృపను తీసుకొస్తుంది అని మత్తయి సువార్త 8:13లో శతాధిపతి గురించి మనం చూడొచ్చు. ఇక్కడ 4వ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది అందరూ కూడా ఖచ్చితంగా పాటించాల్సింది ఏం తెలుసా? గ్రేస్ బ్రింగ్స్ గ్రేస్. ఏంటంటే కృపను తీసుకొస్తుంది. కృప ఏం చేస్తుందంటే కృపను తీసుకొస్తుంది. మనం ఎదుటి వారి పట్ల కృప కలిగి ఉంటే దేవుని దగ్గర నుంచి కృప వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, పాత నిబంధనలో షునేమీరాలు. ఎవరికి ఇంటి పేరు ఒక రూమ్ కట్టింది? పాస్టర్ గారైనా ఎలీషా. ఎలీషా అంత పవర్ఫుల్ ప్రవక్త నీకు తెలుసా తెలీదా? తెలీదండి, తెలీదు. ఆయన గొప్ప పవర్ఫుల్ ప్రాఫెట్ అని, ఆయన వస్తే నాకు గర్భఫలం చేస్తారు తెలుసా? తెలియదు. సింపుల్ ఒకటే, ఎవరో దైవ సేవకుడు పాపం ఎండలో సేవ చేస్తున్నాడు, ఏమంటే ఆయన కొంచెం ఒక రూమ్ వేసి ఎప్పుడన్నా మన ఊరు వచ్చినప్పుడు పైన ఉంటాడండి అని భర్తని కన్విన్స్ చేసుకుంది, పెట్టుకుంది. పాస్టర్ గారు అంటే మీరు ఎప్పుడన్నా వస్తే పైన ఉండొచ్చు అన్నారు. పాస్టర్ గారు అంటారు పక్కన ఉన్న సేవకులతో, ఎంత ఆతిథ్యం, ఎంత కృపగలగా, ఎంత మంచి ప్రేమతో మనకి ఎంత ఆతిథ్యం ఇస్తుంది, ఈమె మనం ఏమవ్వగలం? ఆ కంటే ఉన్నాయి కానీ గర్భఫలం లేదు. అంటే పాస్టర్ గారు అన్నారు, ఎలీషా గారు, అమ్మ సంవత్సరం తిరగకుండానేమో గర్భఫలం పొందుకోండి. ఆమె వల్ల నమ్మలేదు, ఎందుకంటే అంత పవర్ఫుల్ ప్రాఫిట్ అని ఆమెకు తెలియదు. ఆయన దగ్గర నుంచి ఏదో మేలు కలుగుతుందని రూమ్ వేయలేదు ఆమె. దైవ సేవకుడిని కృప చూపిందంటే ఎన్ని మేలు పొందిందంటే ఆమె? బిడ్డ ఇచ్చాడు, బిడ్డ పెద్దోడు అయి చచ్చిపోతే మళ్ళీ బిడ్డను లేపేసాడు. దేశం మీదకి కరువు వచ్చే ముందే, అమ్మ దేశం మీద కరువు రాబోతుంది, మొత్తం ఉన్న డబ్బు సర్దేసుకుని చక్కగా హాలిడే టూర్కి వెళ్ళిపోన్నాడు. మొత్తం కరువు పోయేంత వరకు ఆమె అక్కడ ఉంది. మళ్ళీ కరువు అంతా అయిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆమె పొలాలు పక్కన తీసుకుంటే మళ్ళీ పాస్టర్ గారి రికమెండేషన్ తో రాజు ఏం చేశాడు? పొలం ఇచ్చాడు కాదు, పండిన పంట కూడా అన్ని ఇచ్చాడు. ఎన్ని ఆశీర్వాదాలు! ఈ అన్ని ఆశీర్వాదాల కారణం ఫస్ట్ ఏంటి? ఈ ఇనిషియేషన్. ఏంటది? ఒక దైవ సేవకునికి వచ్చినప్పుడు ఉండడానికి ఒక మనసు వెళ్తాం, వచ్చినప్పుడు భోజనం పెడతాం. కృప ఏం తీసుకొచ్చింది చెప్పండి? కృప తెస్తుంది. ఒక డేంజరస్ మాట ఏంటి చెప్పిన? కృప
ఎదట వారి పట్ల మనం కృప కలిగి ఉంటే కృప వస్తుంది. ఎదట వారి పట్ల కృప చూపలేదనుకో కృప రాదు. అంతేనా? కాదు, ఉన్న కృప కూడా పోతుంది. ఇది డేంజర్. సింపుల్ గా కృప చూపించకపోతే కృప రాదు కదా అనుకుంటారేమో. కృప చూపించకపోతే ఉన్న కృప లాగేస్తాడు దేవుడు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక యజమానికి ఒక సేవకుడు ఉన్నాడు. వాడు సుమారు 50 లక్షలు అప్పు చేస్తాడు ఆయన దగ్గర. ఇస్తా అన్న టైంకి ఇవ్వలేదు. అరే ఎరా అప్పేదిరా, కాలు మీద పడిపోయి అయ్యారు క్షమించండి, వ్యాపారాలు నష్టమైపోయినాయి కదా, కొంచెం ఇంకా గడువు వండిస్తానన్నాడు. చూసాడు అటు దేవస్థితి చూసి, నువ్వు ఇవ్వలేదు కానీ అప్పు కొట్టేస్తాను పో, ఇంకెవ్వదులే నాకు అని. ఎంత కృతజ్ఞతగా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి. ఆడు బయటికి వెళ్ళిన వెంటనే ఆడికి ఎవడో ఒక 50 రూపాయలు అప్పు ఉన్నాడు. ఆడిని పట్టుకుని ఆడి కోర్టు నోటీస్ ఇచ్చి జైలు వేసేసి చిత్రహింసలు పెట్టేస్తారు. ఇది పక్కనున్న దాసులు చెప్తారా చెప్పరా? అసలు మంచిగా ఉంటేనే జనాలు ఏదోటి పెడతారు, ఇటువంటి ఎందుకు పెట్టరా? కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తారు. రాజా మరి నువ్వు అలా చేసేవాడిని ఆడి ఏంటంటే వెంటనే ఆ యజమాని ఏం చేశాడు? ఆయన వెనక్కి పిల్లలు రాలేదు. ఒకటే మాట ప్రభావం ఉపయోగించింది, నేను నిన్ను కనికరించిన విధముగా ఎంత వాళ్ళు కనికరించినప్పుడు నేను నిన్ను కనికరించాను. Why should I show grace when you are not gracious to others? వెంటనే పక్కనున్న అధికారులు పిలిచి ఈడు కడపట కాసు చెల్లించే వరకు ఈయన కొడుతూనే ఉంటున్నాడు. మత్తయి 18:30 పడవచ్చు. ఇక్కడ చెప్పండి, వాటికి కృప వచ్చిందా రాలేదా? ఫస్ట్ వచ్చింది. మామూలు కృప కాదండి. అంటే అక్కడ ఉన్న కరెన్సీని నేను మనకు అర్థమయ్యే భాషలో కన్వర్ట్ చేస్తే 50 లక్షలు 50 రూపాయలు, 50 లక్షల కృప వచ్చింది. వీడు 50 రూపాయల కృపనప్పుడు వీడికి 50 లక్షల కృప వీడు అప్పుడు కాడు, ఉన్న కృప లాగేసేటట్టు మేము. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం చెప్తుంది, మరి నీ సేవకులు మనం ఇంకా కృప కలిగి ఉంటారు. ఎలా ఉండాలట? క్రియల్లోనే కాదు, ఈవెన్ మన మాటలు, మీ మాటలు నిత్యము ఎలా ఉండాలట? కృపా సహితముగా ఉండనీయుడి. కొలసి 4. ఎప్పుడు నీ మాటల్లో కూడా కృప కలగాలి. రిసీవ్ గ్రేస్ అండ్ సర్వ్ గ్రేస్, సర్వ్ గ్రేస్ అండ్ రిసీవ్ గ్రేస్. అంటే ఏంటి? కృప పొందండి, కృప పంచండి, కృప పంచండి, కృప పొందండి. ఎవరికి స్తోత్రం. ఎన్నైనా 4. ఐదవది ఏది? ఐదవది మన జీవితంలో కృప తెచ్చే 5వ పాయింట్ ఏంటి తెలుసా? రిపెంటెన్స్ బ్రింగ్స్ గ్రేస్. అనగా మారు మనసు ఎటువంటి పనికి మాలోడి కన్నా కృప చేస్తుంది. ఎంత దుర్మార్గ ఇశ్రాయేలు రాజుల్లో వీడు నెంబర్ 1 దుర్మార్గ రాజు అని పేరు చెప్పండి. ఆహాబు. ఆహాబు అంటే దుర్మార్గుడు ఎవడు? వాడి భార్య నువ్వు నేను పోటీ పడ్డారు దుర్మార్గంతో. వాడి భార్య పేరు మరీ క్రూరులు, దుర్మార్గులు. అటువంటి ఆహాబు అనేవాడు ఏలియా మాట విని కన్నీరు కార్చి బట్టలు చెప్పగా వెంటనే దేవుని కృప వాడి మీదకి వచ్చిందటండి. ఏలియాతో అంటున్నాడు, ఏలియా వాడి కన్నీరు కార్చి వాడి మారు మనసు పొందుట నేను చూశాను, అతనికి పంపుతానన్న కీడు అతని మీద కాకుండా చేస్తానని చెప్పి దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక పాపి మారినా సరే, అలాగే సేమ్ ఇటువంటి స్టోరీ మనకి రాజైన యోషియా జీవితం కనబడుతుంది. యోషియా తండ్రి దుర్మార్గుడు, తాత దుర్మార్గుడు, మొత్తం దుర్మార్గుడు, మొత్తం వాళ్ళ దుర్మార్గతను బట్టి శాప కొండలా ఉన్న అతని మీద. అటువంటి టైంలో హిల్కియా దేవుని ధర్మశాస్త్ర గ్రంథం చదువుతుంటే సింహాసనం మీద కూర్చున్న రాజు అయినటువంటి యోషియా ఆ వాక్యాన్ని విని ఏం చేశాడట? కన్నీరు కాచి బట్టలు చిప్పుకొనగా. 2వ రాజుల గ్రంథం 22:11 అంటారు. 2వ రాజు 22:11 కన్నీరు కాచి బట్టలు చిప్పుకొనగా దేవుడు వెంటనే వాక్యం పంపించిన ప్రార్థన చెప్పిన మాట ఏంటో తెలుసా? వాడి మీద శాపాలు ఉన్నాయి, అన్డౌటెడ్లీ, కరెక్టే కాదని లేదు. అతని మారు మనసును బట్టి నేను ఏం చేస్తున్నాడు? అతని జీవిత కాలం అంతా అతని శాపం అతని మీద రాకుండా నేను చేసేస్తున్నాను. దేవుని స్తోత్రం. కృప వచ్చిందా రాలేదా? దేన్ని బట్టి వచ్చింది కృప? ఎస్, ఒక పాపి మారితే ప్రభు చెప్తున్నాడు కదా, 99 నీతిమంతుల బట్టి కట్టే ఒక పాపి యొక్క మారు మనసు బట్టి పరలోకంలో ఎక్కువ సంతోషం. ఒక తప్పుపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు, మారు మనసుతో ఇంటికి వచ్చినప్పుడు తండ్రి తెప్పాడా తెప్పలేదా? ఎరా ఇప్పుడు బుద్ధి వచ్చిందా నీకు అనడం లేదా? నీ కొడుకుగా కాదు, కూలివారిలో ఒక కూలివారిగా నన్ను చేసుకోమంటే ఆ గేట్ మ్యాన్ పోస్ట్ ఖాళీ ఉంది, వెళ్ళిపోనడా అనలే.
ఏమీ జ్ఞాపకం చేసుకోకుండా ఎంతో కృపాసహితంగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. వాడు ఎలా ఉన్నాడు? పదులుగా దొల్లిదొల్లి ఉన్నాడు. ఈయనేమో డబ్బున్న అధిపతి. అరే ఇంటికి వెళ్ళి స్నానం చేసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ బట్టలు వేసుకో, అప్పుడు నేను హక్ చేసుకుంటాను అన్నాడా? ఆయన చెమటతో ఉన్నాడు, డర్టీ క్లోజ్ ఉన్నాడు, తండ్రి చూడలేదు, పట్టుకున్నాడు, గట్టిగా హక్ చేసుకున్నాడు, ముందు పెట్టుకున్నాడు, కన్నీరు కార్చాడు. దట్ ఈస్ గ్రేస్. మన రోధైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు కన్నీటితో మారు మనసు పొందుతాడు. రిపెంటెన్స్ బ్రింగ్స్ గ్రేస్. ఆరోది లాస్ట్ 2 పాయింట్స్. ఆరోది ఏంటంటే ఐదోది మారు మనసు కృప మన జీవితంలో తెస్తుంది. ఆరోది రైచియస్నెస్ బ్రింగ్స్ గ్రేస్, అనగా నీతి కృపను తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. మనం అందరం ఏ ప్రొఫెషన్ లో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, నీతి ద్వారా కృప. చాలా మంది ఒక వచనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. తీయండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ఏముందండి? అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అమితముగా విస్తరించి. లాస్ట్ లైన్ తీసుకుంటారు చాలా మంది, అపరిమితంగా. లాస్ట్ లైన్ భయం ఉంది కదా. పాపము ఎక్కడ విస్తరించాను అక్కడ కృప అపరిమితముగా విస్తరించాను. పాపం మీద దేవుని కృప ఎంత హెచ్చుకుంటుందండి. బాగుంటుంది ఈ సెంటెన్స్, అదే తీసుకుంటారు. దాని ముందు సెంటెన్స్ తీసుకోరు. ఆ పాపి మీద కృప ఎప్పుడు వస్తుంది తెలుసా? వాడి నీతి మార్గంలో వచ్చింది. నీతి ద్వారా కృపను వచ్చారు అందరూ. అంతేగాని పాపం చేస్తూ ఉంటే దేవుని కృప నా మీద ఉంటుంది కూడా ఇంకెక్కువ పాపం చేద్దాం అనిపిస్తుంది. అది కాదండి ఆన్సర్. నీతి ద్వారా కృప. మనం ఎంత నీతిగా నడుస్తామో అంత ఎక్కువగా కృప ఉంటుంది. నీతి కావాలంటే ఈ రోజుల్లో రూపాయి డబ్బులు కొరకు నీతి తప్పిపోతున్నారండి. ఈ భారతదేశంలో లంచాలు ఇవ్వకుండా ఒక్క పని కూడా అవుతుందా? అవ్వట్లేదా? అవ్వట్లేదు. ప్రతిరోజు నేను ఈ విషయంలో నేను ఇబ్బంది పడతాను ఉంటాను. లంచం ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే చెప్పక్కర్లేదు. రాజమండ్రిలో కలెక్టర్ ఆఫీస్లో నేను జాయిన్ కాకుండా పని మీదకి వెళ్ళాను. మా చర్చ్ కన్స్ట్రక్షన్, న్యూ చర్చ్ కన్స్ట్రక్షన్, ల్యాండ్ గురించి పర్మిషన్ గురించి. మా ల్యాండ్లోనే కట్టుకుంటాము, దాని పర్మిషన్ కంటే ఎన్ని లంచాలంటే అక్కడ అంతా. నేను డైరెక్ట్గా జాయింట్ కలెక్టర్ ఉంటే మాట చెప్పాను, సార్ కలెక్టర్ ఆఫీస్లో లంచం పోతే పని జరగదని చాలా మంది చెప్పారు సార్. ఎంత కాలమైనా అవసరమైతే కోర్టులను ఫైట్ చేస్తాను కానీ ఒక్క రూపాయి కూడా లంచం ఉన్నాం సార్. దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ అన్న. FCRA అని ఫారిన్ కాంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఉంది. మిషనరీస్ ఖచ్చితంగా ఉండాలి. మోడీ పాలనలో దాన్ని రెన్యూ చేయమని మరలా స్పెషల్ ఎంక్వైరీ చేశారు. ఎప్పుడైతే ఎంక్వైరీ చేశారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ ప్రతి ఇన్స్టిట్యూషన్కి రావడం, అంత బాగున్నా సరే లంచం అడగడం, లంచం ఇస్తేనే రెన్యూ అవుతుంది. నా దగ్గరికి వచ్చాడు మా అకౌంట్స్ చూపించాను. అకౌంట్స్ కాదు, నేను డైరెక్ట్గా వెళ్ళి ప్రతిదీ చెక్ చేయాలి ఇన్ పర్సన్. యువర్ మోస్ట్ వెల్కమ్ సార్ అని చెప్పి కాదు మా సమస్య తీసుకుని అన్నీ చూశాడు. వెంటనే ఏమన్నా తెలుసా? చాలా బాగా చేసేది సార్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ సార్ అన్నాడు. సో డూ యూ వాంట్ మీ టు రికమెండ్ అన్నాడు. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ రికమెండ్ అన్నాడు. మరి రికమెండ్ చేయమంటావా అని అడిగితే దయచేసి చేయండి సార్. వెంటనే ఇఫ్ ఎట్ ఆల్ ఐ రికమెండ్ యూ నీడ్ టు పే దిస్. నేను రికమెండ్ చేయాలంటే ఎంత లంచం ఇవ్వాలి, మా ఫార్మాలిటీస్ మీట్ అవ్వాలి అన్నాడు. వెంటనే ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఏమన్నా తెలుసా? నా విశ్వాసానికి వ్యతిరేకం, అది నేను చేయను. మీకు ఇంకా ఏమైనా ఫేవర్ చేయాలంటే అనాథలు ఏమన్నా చెప్పండి, నేను పోషిస్తాను. మీ ఇంట్లో ఎవరితో దిక్కు లేని విధవరాలు ఉంటే చెప్పండి, చచ్చేంతో నేను పోషిస్తాను. అంతకు మించి నేను ఏమి చేయను. ఆయన కూడా ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా ఏం చేయాలి సార్? తప్పకుండా కూర్చుని తీసుకుని ఏమవుతాను వెళ్ళిపోయాడు. రాజమండ్రిలో ఆర్గనైజేషన్స్ ఇంకో పెద్ద మాట తెలుసా? అది అందరిలో చెప్పకూడదు కానీ కొత్త చెప్తారు. పలానా పాస్టర్ పేరు చెప్పాడు, తెలుసా? ఎందుకు తెలియదు? ఇంకో పాస్టర్ పేరు చెప్పాడు, తెలుసా? ఎందుకు తెలియదు? ఇంకో పాస్టర్ పేరు చెప్పాడు, తెలుసండి. వాళ్ళందరూ ఇస్తే తెలియదు, నీకేంటి అని. రాజమండ్రిలో నీకన్నా పెద్ద తోపులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు ఇస్తే లేదు, నీకేంటి అని. అయ్యా వాళ్ళ గురించి నాకు తెలియదు, నా విశ్వాసానికి వ్యతిరేకం ఇచ్చాను.
ఎవరు పేరు చెప్పారో నేను ఆయన ఫోన్ చేశాను తర్వాత. ఏమన్నా ఏంటలా ఆయన నా పరువు తీసేస్తే అందరికీ నా పేరే చెప్తున్నాడు. ఎప్పుడు ఇచ్చాడు కానీ ఆయన డబ్బులు ఇస్తే ఇచ్చాడు కానీ ఆయన నా పేరే చెప్పేస్తాడు. ఏం చేస్తాం మరి? కొంత లేకపోతే మన సంస్థ ఆపేస్తాడు కదా. అందుకు ఆలోచించుకోండి. నేను క్వశ్చన్ లేదు ఏమన్నా అందరూ అయిపోయిందండి. ఎక్స్టర్నల్ రెన్యూలో నాకు పక్కన పాడేసాడు. పక్కన పాడేసాడు సరే కదా. కొన్ని రోజుల్లోనే ఢిల్లీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చినట్టు లెటర్ వచ్చింది. నువ్వు ఆలస్యంగా చేసావు కాబట్టి 2,35,000 నీకు ఫైన్ వేస్తానని చెప్పొచ్చు. వీడికి 50,000 ఇవ్వలేనందుకు 2,35,000 ఫైన్. ఎలా ఉంటుందండి? నీతిగా ఉంటే ఇన్నే కష్టాలు వస్తాయి. మా ఆడిటర్ ఫోన్ చేశాడు, చాలా ఇబ్బంది సార్, ఇప్పుడు మీరు ఫైన్ కట్టకపోతే మొత్తం అకౌంట్స్ అన్ని సీజ్ అయిపోతాయి, సంవత్సరాలు సీజ్ అయిపోతాయి. ఏం చేయమంటారు? కట్టమంటారా? ఒక పని చేయండి. ఏమన్నా అవకాశం ఉందా? ఏమీ లేదు. వెళ్తే ఎగెనెస్ట్ ద గవర్నమెంట్ కోర్టుకి వెళ్ళాలి. ఎవరు ఎగెనెస్ట్? ఒక వ్యక్తికి ఎగెనెస్ట్ గా కాదు, గవర్నమెంట్ ఎగెనెస్ట్ గా కోర్టుకి వెళ్ళండి. వెళ్ళమంటారా? ఢిల్లీ హైకోర్టులో కేసు. ఇంకా ఎవరు పట్టించుకుంటాడో? ఆ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నేను ఈమెయిల్స్ పెడుతున్నాను. ఇంకా 10 days లో 10 or 15 days టైం ఉంది. అయితే ఫైన్ కట్టాలి, లేకపోతే అకౌంట్ సీజ్ అయిపోతే సంస్థ. ప్రార్థన చేసుకుంటాను. నేను కాదు పడుతుంటే ఫైన్ కట్టాలి లాస్ట్ డే అనుకున్నాను. అలా ప్రార్థన చేసాం. ఇలాగ ఒక మీటింగ్ ఉన్నాను. ఒక 2 నిమిషాలు ప్రసంగాన్ని నేను వెళ్ళబోతున్నాను. ఈమెయిల్ వచ్చింది. ఏంటని ఇలా ఓపెన్ చేసినప్పటికీ మీ యొక్క రిక్వెస్ట్ గవర్నమెంట్ అంగీకరించింది, కోర్టు మీకు ఫేవర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది, మీరు ₹1 కూడా కట్టక్కర్లేకుండా మీ యొక్క ఆర్గనైజేషన్ రెన్యూ అయింది. ₹1 లంచం ఇవ్వలేదు, ₹1 ఫైన్ కట్టలేదు, నా ఆర్గనైజేషన్ రెన్యూ అయింది. దేవుడికి స్తోత్రం కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇటువంటి డే టు డే లైఫ్ లో ఎన్నో నేను ఫేస్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి లంచం ఇవ్వడానికి వీలు లేదు అని పెట్టేసుకున్నాను. దేవుడు నన్ను విడిచిపెట్టట్లేదు. దేవుడు నన్ను దీవిస్తున్నాడు. ఉండగలమా? నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి ప్రయత్నిద్దాం. ఎందుకంటే మనం మన పిల్లలకి ఒక స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, ఒక నీతి మనం చూపించామంటే, పాస్టర్ అనేవాడు ఎప్పుడు కూడా సంఘానికి ఒక ఛాలెంజ్ లా ఉండాలి, అయితే ఆయనలా ఉండాలి. మనమే కాంప్రమైజ్డ్ నీతిలో ఉన్నాం అనుకో, వాళ్ళు ఇంకా కాంప్రమైజ్ అవుతారు. ఎప్పుడన్నా మన పిల్లలకి, మన కడుపును పుట్టిన పిల్లలకి మనం వృద్ధులమైపోయినా డాడీలా ఉంటారు. డాడీ లాంటి ప్రార్థన, డాడీ లాంటి నీతి, డాడీ లాంటి యథార్థత. ఆ డాడీయే పనులు చేసే పిల్లలు తెలిసిందనుకో ఎలా ఉంటుంది? కాబట్టి నీతిగా ఉందాం, దేవుని కొట్టుకుంటాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ప్రార్థన ద్వారా కృప. 7th పాయింట్ ఏంటంటే ప్రేయర్ బ్రింగ్స్ గ్రేస్. హిజ్కియా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, మరణకరమైన రావడంతో. యెషయా వచ్చి ఏం చెప్పాడంటే, ఇల్లు చక్క పెట్టుకున్నాడు. వెంటనే హిజ్కియా మారు మనసు పొందాడా లేదా? చెప్పండి గట్టిగా. అందరూ తప్పు చెప్పారు. హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడు? నీ దృష్టికి ఎలా యథార్థంగా నేను జీవించానో జ్ఞాపకం చేసుకోవడం. అంటే మారు మనసు కాదు, ప్రార్థన మాత్రమే. అతను గోడ తట్టు తిరిగి కన్నీరు కచ్చి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మారు మనసు, నా పాపాన్ని క్షమించుకోవడం అంటే మారు మనసు. నేను నీ దృష్టికి యథార్థంగా ఎలా జీవించానో జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే దేవుడు అతనికి ఏం చేశాడు? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. నా ముళ్ళు తీసేయడం అని ప్రార్థన చేశాడు పౌలు. దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. ఆయన ప్రార్థన చేసింది దేనికి? ముళ్ళు తీసేయమని. ఆ ప్రార్థనకి దేవుడు ఇచ్చింది ఏంటి? కృప. ఆ కృప ఉన్నప్పుడు ఒకటే కాదు, ఎన్ని ముళ్ళైనా ఆ కృప ఏం చేస్తుంది? నిన్ను ఏమీ చేయకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి నా మాటలు ముగిస్తుండగా మనం ధ్యానించి 7 మాటలు ప్రాక్టీస్ చేద్దాం. మొట్టమొదటి కృప దేని ద్వారా వస్తుంది చెప్పాలి నాకు? దేవత్వం ద్వారా కృప వస్తుంది. రెండవది సత్యం ద్వారా కృప. మూడవది విశ్వాసం ద్వారా కృప. నాలుగవది కృప ద్వారా కృప. ఐదవది మారు మనసు ద్వారా కృప. ఆరవది నీతి ద్వారా కృప. ఏడవది ప్రార్థన ద్వారా కృప. నేను మీ కొందరికి ఛాలెంజ్ చేస్తున్నాను. మనందరూ దైవ సేవకులు కాబట్టి కనీసం 3 గంటల ప్రార్థన జీవితం దేవునితో గడుపుతాం. ఎవ్రీడే దేవునితో కనీసం 3 hours గడుపుదాం. దేవుని కృప హెచ్చుగా మన మీద ఉంటుంది.
ఆ కృప ఏం చేస్తుంది తెలుసా? మనం పాపం చేయనవద్దు. దేవునికి స్తోత్రం కనుక మనందరికీ కూడా కావాల్సిన కృప దేనికంటే గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి తర్వాత పక్కన పెట్టండి. అన్నింటిలో ముఖ్యమైనది మీరు ధర్మశాస్త్రం కింద లేరు, కృప కింద ఉన్నారు కనుక ఇక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. రోమిలకు రాసిన పత్రిక 6:14. పాపము చేయకుండా మనల్ని రక్షించేది కృప. ఆ కృపను పొందుకుందాం, ఆ కృపలో బలపడదాం, ఆ కృప గురించినే సువార్త ప్రకటించి సేవ చేద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ సమృద్ధిగా ఇచ్చి ఆయన పరిశుద్ధాత్మలో ఆయన కృపలో మనల్ని రక్షించి ఫలింపజేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల తండ్రి నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం బట్టి నీకు వందనాలు. నీ కృప హెచ్చుగా మేము పొందుకునేలాగా నీ కృప పొందుకోవడానికి కావలసిన పవిత్రత, పరిశుద్ధత దయచు. ధ్యానించిన 7 విషయాల్లో నీ కృప మేము పొందుకోవడానికి మాకు కావలసిన నీ యొక్క దీనత్వము, నీ సత్యము, నీ విశ్వాసము, ఎదుటి వారి పట్ల చూపించే కృప, మారు మనసు, నీతి, ప్రార్థన హెచ్చుగా మాకు అనుగ్రహించి మాకు దయచేసి నీ కృప సమృద్ధిగా దయచేసి మమ్మల్ని రక్షించి కాపాడి నీ సేవలు ఫలింపజేయమని యేసు నామములో మమ్మను, మా కుటుంబాలను, మా సంఘ పరిచర్యలు నీ పాదాలకు అప్పగించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 God bless you. అందరికీ వందనాలు. Praise God. Thank you, sir. అయితే ఒకసారి చెప్పండి. తనకు మండల పాస్టర్స్ ఫెలోషిప్ UCA పక్షాన దేవుని వాక్యం అందించి మా అందరికి కూడా కృప గురించి స్పష్టత ఇచ్చి మరి అద్భుతమైన మాటగా కృప ద్వారానే కృప సంపాదించుకోవచ్చన్న అమూల్యమైన మాటలు కొన్ని తెలియపరిచి మనల్ని బలపరిచిన దైవజనులు జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి, యేసు సేవా కేంద్రం తరపున అలాగనే కూడా తణుకు మండల పాస్టర్ ఫెలోషిప్స్ తరపున UCA తరపున మా నిండు హృదయపూర్వక వందనాలను మేము తెలియపరుస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. అయితే మన మధ్యలో మరి దైవజనులు ఒక పాట పాడిన తర్వాత మన మధ్యలోకి తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు రాని ఉన్నారు. వారు వచ్చిన తర్వాత వారిని కూడా మనము సత్కరించి వారిని పంపించవలసిన వారిని ఉన్నాం కనుక అది కాకుండా ప్రత్యేకమైన స్థితిలో జూలై 3వ తారీఖున యాక్చువల్గా ఇండియన్ క్రిస్టియన్ డే అనే అంశం ఉన్నది. అయితే మరలా రేపు మనందరం UCA తరఫున కలుసుకోవడానికి వెంటనే అవ్వదు కనుక దాన్ని పురస్కరించుకొని ఈరోజే ఈ కొద్దిసేపట్లోనే మనము ప్రార్థనా పూర్వకంగా భారతదేశం కొరకు, భారత క్రైస్తవం కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. కనుక మీరందరూ కూడా ఈ భవిష్యత్తు కార్యాచరణలోను, రాజకీయ వ్యవస్థలోను అంత మాత్రమే కాదు మన సంఘాల భవిష్యత్తులో కూడా క్షేమం కలుగులాగున మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి ఇండియన్ క్రిస్టియన్ డే గురించి మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు మన ప్రార్థన అయిన అనంతరం భోజన కార్యక్రమాలు కూడా ముగించుకున్న తర్వాత ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. ఇక్కడ నుంచి ఎవరైతే తణుకు దారిలో వస్తున్నారో వారందరూ కూడా మీ వాహనాల ద్వారా తణుకు అందరూ ఒకేసారి వెళితే మనము బాగుంటుందని క్రైస్తవంలో ఈ చిన్న ప్రయోగం చేయని మేము ఆశపడుతుంటున్నాము. అందరూ కలిసి ఇక్కడి నుంచే భోజనమైనంతరము ఒక ర్యాలీ లాగా ఇక్కడి నుంచి నలంద సెంటర్ వరకు వెళ్ళి మనం అక్కడ ప్రార్థన చేసుకొని ఎక్కడి నుంచి వారు వెళ్ళిపోదామని ఆశపడుతుంటున్నాను. ఈ విన్నపాన్ని మీరు తీసుకోండి. రెండవదిగా మీకు అందరికి కూడా ఈరోజు ఉచిత పుస్తకం ఇస్తామని ప్రమాణం చేశాము. అదేవిధంగా కూడా మరి పంచి పెట్టి మళ్ళీ ఇవన్నీ కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది కనుక త్వరగా క్లోజ్ చేయని ఆశపడుతున్నాం కనుక భోజనమంతరము అక్కడ పుస్తకాలు ఓపెన్గా పెట్టేసి ఉంచాము. ఎవరి పుస్తకం వాళ్ళు ఒకటి తీసుకొని మీరు వెళ్ళాలని ఆశపడుతున్నా దయచేసి గ్రహించండి. అయితే ఇండియన్ క్రిస్టియన్ డే గురించి మన మధ్యలో ఉంటున్న దైవజనులు కోణాల్లో ఉంటున్న శామ్యూల్ గారు వచ్చి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. రేపటి గురించి, భారతదేశపు భవిష్యత్తు గురించి, ప్రభుత్వాల గురించి, మన క్షేమం గురించి, సువార్త సేవ చేస్తున్న ఎవాంజలిస్టుల గురించి, సంఘ పరిచయం గురించి ఒక ప్రత్యేకమైన ప్రార్థన మీరు చేస్తే ఈలోపు మరి ఆర్మీ రాధాకృష్ణ గారు వస్తున్నారు. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ, మహాగరుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపాధికారి దేవ స్తోత్రాలు.
మీ మహాకృప కనికరాన్ని బట్టి ఈ సంవత్సరంలో రెండో భాగంలో జూలై నెలలో నాయన మొదటి మంగళవారం దినమున యూసీఏ సర్వసభ్య సమావేశము నాయన మరి మీ దాసులు ఇజ్రాయేల్ గారి యొక్క ప్రార్థనా మందిరంలో ఈ రీతిగా ఇంతవరకు కూడా నాయన మరి చక్కగా జరగడానికి మీ దాసులుగా మేము మా పరిచయంలో అభివృద్ధి చెందాలి, ఉన్నతమైన స్థితి చూడాలంటే మీ కృప మీదే కేవలం ఆధారపడాలని మీ వర్తమానాన్ని మాకు మీ దాసుల ద్వారా వినిపించారు. అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరోసారి నాయన మీరు మమ్మల్ని ప్రేమించి నాయన ఇండియన్ డే, నేను క్రిస్టియన్ డే మీరు మాకు అనుగ్రహించారు. దీన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నేను రాబోయే కాలం అంతట్లో కూడా మా భారతదేశము మీ దేశముగా అవునట్లుగా, మా భారతదేశంలో మీ కార్యాలు జరిగినట్లుగా, మా భారతదేశంలో మీ నామం మహిమపరచబడగలిగినట్లుగా, మా భారతదేశం మీ సొంతమైపోయినట్లుగా సహాయం దయచేయడం ప్రార్థన చేస్తున్నాం. అందుకని మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు, అధికారులు, నాయకులు నాయన వారందరూ కూడా నా ప్రభు ఆ రీతిగా వారందరూ కూడా సహకరించి నాయన ఈ దేశంలో నాయన మీ ప్రజలను మీ రాజ్యం కొరకు మీ రాకడ కొరకు సిద్ధపాటు చేయడానికి వారెంతగానో సహకరించలాగిన రాబోయే దినాల్లో మీ కార్యాలు ఇంకా విస్తృతంగా భారతదేశంలో జరుగునట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మా కొరకు మీరు ఏర్పాటు చేసిన ఎన్నికలో ఉంచినటువంటి నాయకులను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాబోయే దినాలంతట్లో కూడా మీ శక్తిని వారు ఎరిగి, మీ శక్తిని వారికి కనపరిచి రాబోయే కాలం అంతట్లో కూడా ప్రభా మీ మహిమైశ్వర్యాన్ని మేము యథేచ్ఛగా ప్రకటించడానికి మరి చక్కటి సహకారం వారి ద్వారా కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులుగా మేము కూడా ప్రభా నాయన మీ వాక్యాన్ని విని బలవంతులుగా, ధైర్యవంతులుగా, విన్న వాక్య ప్రకారంగా యథార్థంగా జీవిస్తూ నాయన మా బోధన బట్టి కాకుండా మా జీవితాలను బట్టి అనేక మందిని మీ వైపు త్రిప్పేటటువంటి జీవితాన్ని కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రాబోయే దినాలకు మీ మెండైన ఆశీర్వాదాలు దీవెనతో మమ్మల్ని నింపి ముందుకు నడిపించి ఒక నూతన వరవడి, నూతన అధ్యాయము రాబోయే దినాల్లో క్రైస్తవత్వంలో రావడానికి సహాయం చేయమని అడుగుతూ యేసుక్రీస్తు ప్రభువు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. యేసు సేవా కేంద్రం తరఫున మీకు అందరికీ వందనాలు. ప్రత్యేకంగా అద్భుతమైన వాక్య సందేశం ఇచ్చినటువంటి గారు కూడా వందనాలు. మనోజ్ గారికి, ప్రేమ్ గారు, నాయకులందరికీ, అలాగే ఆహ్వానాన్ని అందించి ప్రేమతో వచ్చి చాలా చక్కగా వాక్యాన్ని విన్నందుకు, అలాగే చక్కని ప్రేమ బిందు ఇప్పుడు మన నాయకుడు వస్తున్నారు. ఆయన వచ్చి వెళ్ళే వరకు మనం తొందరపడద్దు. నిదానంగా సమయం కరెక్ట్గా జరిగింది. దేవుని తరఫు బట్టి మీరందరూ ఎవరి స్థానాల్లో వారి నుండి రాధాకృష్ణ గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనందరం మిగతా కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ సంతృప్తిగా ఆహారం ఉండి తొందరపడకండి. తొందరపాటు మంచిగా ప్రశాంతంగా కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. మనము అన్ని విషయముల్లోనూ యేసుక్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదామంటాడు విషయంలో. ఆ వాక్యం చాలా అద్భుతమైనది. మరి దైవజనుడు చెప్పిన సాక్ష్యాలు కూడా విన్నారు. అలా కట్టుబడి ఉండటం నీతికి, కృపకు మనకెంతో వెసులుబాటు కలుగుతుంది. దేవుడు కృప అనే విషయాన్ని చక్కగా విన్నాము. మనందరం ఆ విధంగా జీవిద్దాం. మీకు అందరికీ ధన్యవాదాలు. అలాగే వంట చేసిన వారు, కష్టపడిన వారు, ఈ కార్యక్రమం వెనకాల చాలా కృషి ఉంది. వారందరినీ కూడా దేవుడు దీవించాలి. అలాగే నా జీవితం కూడా చాలా ఉచ్చ స్థితిలో కోట్ల రూపాయలకి అధికారిగా పనిచేసి మళ్ళీ అక్కడి నుంచి దేవుడు దింపి మరలా నెమ్మదిగా ప్రారంభించి ఈ రోజున మరలా ఒకరికి పెట్టే విధంగా చేశాడు. ఇది 100% యేసుక్రీస్తు కృప. కాబట్టి ఆయన కృప ఉంటే చాలు.
ఆయన కృప ఉంటే చాలు. కాబట్టి మనకి ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ప్రత్యేకంగా మరి మనోజ్ గారు టీం అంతా చాలా శ్రద్ధ తీసుకున్నారు. మరి కృపను బట్టి వచ్చిన అదృష్టం ఒక మాట చెప్పాలి కదా మీకు. కరెక్ట్గా వారు ఎన్నిక కావటం, ఎమ్మెల్యే అవటం, మొదటి మీటింగు యేసు సేవా కేంద్రంలో జరగటం కూడా ఆయన కృప. హల్లెలూయా. ఇవన్నీ కృప. అలాగా దైవజనుల గురించి ప్రార్థించాం, ఆయన రావటం కృప. మీరు చాలా సందర్భాల్లో వాక్యాలు విన్నారు. మిమ్మల్ని అందరినీ ఒక చిన్న ప్రశ్న, మేము చాలా ఆనందించాం వాక్యం ద్వారా అన్నవారు అందరూ మీ కుడి చేయెత్తి చూసారా అండి? హల్లెలూయా. కాబట్టి ఇదంతా కృప, కృప, కృప. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన రిక్వెస్ట్ ఉంది సార్, అందరికీ కూడా తెలియపరుస్తున్నాము. తణుకు క్రిస్టియన్ యూత్ మురాల సుధాకర్ గారికి గ్యాస్ నొప్పి కింద వచ్చి హాస్పిటల్లో ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకొని వెళ్తే ఈసీజీ తీస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు మైల్డ్గాను. అందునిమిత్తమై ఆయన గురించి ప్రార్థన చేయమని కోరారు. హై ఫీవర్ ఉండటం వల్ల ఇమ్మీడియట్గా స్టంట్ వేయడానికి అవకాశం లేకుండా పోయింది. అంచేత ఇవాళ ఆ రిపోర్ట్ అయి తీసుకొని స్టంట్ వేయడానికి సిద్ధపాటు అవుతున్నారు. కనుక అందునిమిత్తమై మేము ప్రార్థన చేయాలని మేము ఈ రోజున ఇరగవరం మండలం నుంచి మరి కమిటీ వారిని పిలిచాము. అలాగే అత్తిలిమండ నుంచి కూడా కమిటీ వారిని మేము పిలిచాము. ఖచ్చితంగా రండి. మరి ఈరోజు మరి ఆర్ఎంఎల్ రాధాకృష్ణ గారు వస్తున్నారు కనుక మనం మన నాయకులు గౌరవించుకోవాలి కనుక ఖచ్చితంగా రమ్మని చెప్పాము. దయచేసి మరి ఇరగవరం నుంచి వచ్చిన ఆగమన్ రావు గారు ఈ ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ ప్రార్థన అయినంతరం వాళ్ళు ఆల్రెడీ వీరభద్రపురం దాటి వచ్చేసారు, ఆల్రెడీ దగ్గరలో ఉన్నారు, షుగర్ ఫ్యాక్టరీ దాటి వచ్చేసారు. దయచేసి మనం అందరూ లేచి నిలబడి వారిని ఆహ్వానిద్దామండి. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ మనసుతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. మన తణుకు నియోజకవర్గ శాసనసభ్యులను మేము సగౌరవంగా తణుకు మండల పాస్టర్ అసోసియేషన్ తరఫున ఆహ్వానిస్తున్నాం. అందరూ సార్ చప్పట్లు కొట్టి మనం వారిని గౌరవించుకుందాం. దయచేసి ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలని మనం చేస్తుంటున్నాను. ఎక్కడ వారు అక్కడే కూర్చోనండి. మన తణుకు మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ వారు దయచేసి వచ్చి మరి వారి బుక్కిని అందించాలని ఆశపడుతున్నాను. కమిటీ వారు దయచేసి ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా కమిటీ వారు ఎక్కడున్నప్పటికి కూడా ఎదరకు వచ్చి ఎదరికొచ్చి వారికి బొకే ఇచ్చి మూమెంట్ కూడా ఇవ్వాలని ఆశపడుతుంటున్నాం. అయ్యారు కొంచెం అటు వెళ్ళండి ఒకసారి కొంతమంది.
కొంతమంది అటు వెళ్ళండి, కొంతమంది అటు పంపించండి. ఈ సమయంలో మరి తణుకు మండలంలో పాస్టర్స్ ఫెలోషిప్ తరపున మేమందరం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు వచ్చిన మన తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆర్మిల్ రాధాకృష్ణ గారిని మేము ఎంతగానో ఆహ్వానిస్తున్నాం, గౌరవిస్తుంటున్నాము. అయితే ఈ సమయంలో ఈ సభను ఉద్దేశించి కొన్ని నిమిషాలు మాట్లాడే ముందు మన మధ్యలో యేసు సేవా కేంద్రం వ్యవస్థాపధ్యక్షులు అలాగే శాలెం పెనుగొన అమర్నాథ్ గారు సగౌరవంగా వారిని సన్మానించాలని ఎంతో ఆశపడ్డారు. వారికి ఈ అవకాశం అందిస్తుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో ఈ ప్రత్యేకమైన సమయాన్ని మనము ఆర్మిల్ రాధాకృష్ణ గారికి ఇస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన సమయంలో మాట్లాడాలంటే మరి రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాలు కూడా తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మనం గుర్తించుకొని ముఖ్యంగా క్రైస్తవులైన మనము ఎన్నో జాగ్రత్తలు వహించాలి. గ్రహించండి, ముఖ్యంగా ఎవరైతే చర్చ్ కట్టుకుంటున్నారో లేకపోతే నిర్వహించుకుంటున్నారో ప్రభుత్వ చట్టాలను కూడా అవగాహన తెచ్చుకొని క్రమబద్ధంగా మీరు చేసుకోగలిగితే, నేను మరి ఆర్మిల్ రాధాకృష్ణ గారిని చాలాసార్లు నేను అడిగాను. మా క్రైస్తవులు ఒక్కొక్కసారి అక్కడెక్కడికి వెళ్ళి సువార్త పరిచయం చేయడం ఒక ధర్మంగా ఎంచుకుని సువార్త సేవ చేస్తుంటున్నారు. కనుక వారికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. మీరు సువార్త ఆపేయండి, చెప్పొద్దు, లేకపోతే రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటున్నాయి. ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలని ఒకసారి నేను అడిగాను సార్ని. అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు ఎక్కడికైనా సువార్త పరిచర్కి వెళ్తున్నప్పుడు ఇంటిమేషన్ కూడా మాకు ఇవ్వండి అని ఒక మాట తెలియజేశారు. మీరు ఇంటిమేషన్ ఇస్తే మేము ప్రొటెక్షన్ కూడా మీకు ఇస్తాము అని ఒక మాట కూడా తెలియపరిచారు. ఇది గతించిన ఈ 15 రోజుల్లో జరిగిన సంభాషణ. ఆ తర్వాత మేము రిక్వెస్ట్ చేస్తున్న మరొక విషయం ఏంటంటే, కులాల వారీగా సమాధులు ఎవరికి వారికి ఉన్నాయి, కానీ ఓసీ నుంచి వస్తున్న క్రైస్తవులకు, బీసీ నుంచి వస్తున్న క్రైస్తవులకు ప్రత్యేకమైన సమాధులు లేవండి. అయితే దీని నిమిత్తమై దశాబ్దాల కొద్దీ మరి అన్నీ జరుగుతూ ఉంటున్నాయి. నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు, కానీ ఒక ఫ్లాగ్ అనేది జరగట్లా. అలాగనే మేము ఈసారి కూడా మేము ప్రత్యేకించి అడుగుతుంటున్నాము. అమర్నాథ్ గారు దీని విషయమై చాలా పట్టుపట్టి అడుగుతుంటున్నారు. ఖచ్చితంగా మరి ఓసీ బీసీ వారి తరపున ప్రత్యేకించి సమాధుల యొక్క ఏర్పాటును కూడా చేయాలంటే క్రైస్తవులకు ప్రత్యేకించి ఎవరైతే క్రైస్తవత్వంలోకి వచ్చిన వారికి సమాధుల దొడ్డు కావాలి. దీని నిమిత్తమై మేము ప్రత్యేకించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం సార్. దీని మించి ఆ తదుపరి హై స్కూల్లోని మీటింగ్స్ పెట్టుకోవడానికి మాకు అవకాశం అక్కడక్కడ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మేము లాస్ట్ క్రిస్మస్ చేస్తున్నప్పుడు మరి శ్రీ ఆర్మిల్ రాధాకృష్ణ గారు మాట ఇచ్చారు ఏంటంటే, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను సహకరిస్తాను అని మాట ఇచ్చారు. అందునిమిత్తం మేము చాలా సంతోషించాం. కనుక ఈ సంవత్సరం కూడా ఆ క్రిస్మస్ వేడుకలు ఎవరైతే మనం నిర్వహించుకున్నాం, ముందుగానే సార్ దగ్గరికి వెళ్ళి మనం ప్రతిపాదించుకున్నట్లయితే దాని ప్రకారంగా సక్సెస్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంటుందని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. కనుక దేవుడిచ్చిన ఈ నాయకత్వాన్ని మనం గౌరవిస్తూ సత్కరించుకుంటూ మరి ఈ ప్రభుత్వాన్ని మనము బలపరచుకోవాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా ప్రభుత్వానికి క్రైస్తత్వానికి ఒక బ్రిడ్జ్ లాగా మేము కమిటీ వారంగా ఉంటూ మేము ఏ పథకాలు క్రైస్తవులకు ఉన్నాయో అవి జాగ్రత్తగా అర్హులైన వారికి తీసుకురావడానికి మా వంతుగా ఆ పేపర్స్ ఇవ్వడానికి కానీ, లేకపోతే ఎలిజిబిలిటీ ఉన్న క్రైటీరియాని చూసి చేయటం కానీ మేము ప్రయత్నం చేస్తుంటున్నాం. కనుక భవిష్యత్తులో మీకు ఏ అవసరాలు ఉన్నాయో, ప్రభుత్వం ద్వారా ఏమేమి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా స్టడీ చేయండి. అవగాహన లేకపోతే మమ్మల్ని అడగండి, మేము తెలియపరుస్తాం. అవన్నీ కూడా మీకు ఏర్పాటు చేయడానికి తణుకు మండలంలో, తణుకు నియోజకవర్గంలో మరి శ్రీ ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన మనకు కొన్ని విషయాలు తెలియపరుస్తారు. తదుపరి మనం ముగించుకుందాం. ఈరోజు తణుకు యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ తణుకు మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్రైస్తవ దినోత్సవ వేడుకల సభకు అధ్యక్షత వహించినటువంటి మండల శాఖ అధ్యక్షులు బ్రదర్ మనోజ్ కుమార్ గారికి, అదేవిధంగా క్రిస్టియన్ ఫెలోషిప్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ప్రేమ్ కుమార్ గారికి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి దైవజనులకు, పాస్టర్స్కు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈరోజు ఇంత చక్కటి సమావేశమందు ఈ విధంగా మీ అందరి ముందు నిల్చుని ఈ శుభ సమయాన్న మాట్లాడే అవకాశం రావటానికి ప్రభు ఆశీస్సులతోనే సాధ్యమైందని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. ఈరోజు పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లోనే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 50 నియోజకవర్గాల్లో అత్యధికమైనటువంటి మెజారిటీతో నన్ను గెలిపించడానికి ఆ ప్రభు ఆశీస్సులు అందించి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కులం ఆ కులం అని లేదు, అన్ని కులాల వారు నాకు ఓట్లు వేసి మేము నీకు అండగా ఉన్నాం, మీరు నా కుటుంబ సభ్యుడు అని అందరూ కూడా భావించి ఈరోజు నన్ను గెలిపించి ఇక్కడ నిలబెట్టారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా క్రిస్టియన్స్ ఓట్లు వేయరనే దుష్ప్రచారం ఏదైతే ఉందో దానికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఈరోజు నాకు అత్యధికంగా క్రిస్టియన్స్ ఉన్నటువంటి బూతుల్లో కూడా మెజారిటీ ఇచ్చి నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ కూడా, దానికి సహకరించినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తప్పనిసరిగా నేను మీ అందరికీ ఆప్తుడిగానే ఉంటా. అందరికీ మీ అందరిలో ఒకటిగా నేను ఎప్పుడూ భావిస్తాను. ఒక ప్రభు ఏదైతే మనకు అవకాశం కల్పించారో, మీరు ఏదైతే రాజుల కొరకు ప్రార్థన చేశారో, ఒక మంచి ప్రభుత్వం వస్తే, ఒక మంచి రాజు ఉంటే రాష్ట్రం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటుందని దానికి అనుగుణంగా ప్రభు ఇచ్చిన ఆశీస్సులతో వచ్చినటువంటి ఈ పదవి ద్వారా నా మీద మరింత బాధ్యత పెరిగిందని నేను భావిస్తున్నాను. నేను ఒక వర్గానికో, ఒక కులానికో, ఒకరికో ప్రతినిధిని కాదు, అన్ని కులాలకి, అన్ని వర్గాలకి ప్రతినిధిని, మీ అందరి వాడిని. అందులో ఎటువంటి అనుమానము అవసరం లేదు. మీకు ఏ అవసరం ఉన్నా నేను మీ అందరికీ అండగా ఉంటాను. మీరు నన్ను ప్రభు చెప్పినట్లు నన్ను మీలో కలుపుకోండి, నేను మీలో ఒకటిగా మీ అందరికీ కూడా సేవ చేస్తాను. సో ఆ విధంగా మనందరం కూడా కలిసి మన నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా ఈరోజు సేవ ఇవన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్దాం. అలాగే మీకు ఉన్నటువంటి ఈరోజు సువార్త సభలకు సంబంధించి, సమావేశాలకు సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నీ కూడా రాకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అలాగే ముఖ్యంగా ఈరోజు బీసీ నాన్ ఎస్సీ దానికి సంబంధించి బరియల్ గ్రౌండ్స్కి సంబంధించి స్థలాల సమస్య ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. మరలా పెడతాం తప్పనిసరిగా. దాని మీద కూడా నేను కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని
దాన్ని ఫాలోఅప్ చేసి ఏ విధంగా దాని మీద ముందుకి మనం సాధించుకుంటాం అనేది తప్పనిసరిగా నేను ఆ విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కృషి లోపం అయితే ఉండదు. నేను ప్రతి అంశం మీద ఏదైతే హామీ ఇచ్చానో ఆ హామీలన్నింటి మీద కూడా కృషి చేస్తాను. గతంలో కూడా అత్తిల్లో కూడా ఈ బరియల్ గ్రౌండ్స్కి సంబంధించి మేము కొంత ప్రాసెస్ చేసాం అప్పుడు, కానీ అది తర్వాత ప్రభుత్వం మారటం వలన ఆగిపోయిన పరిస్థితి ఉంది. తప్పనిసరిగా ఈసారి మళ్ళా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాను. అలాగే ఈరోజు మనకు కావాల్సినటువంటి క్రిస్మస్ వేడుకలకు సంబంధించి స్కూల్లో ఉన్నటువంటి గ్రౌండ్స్ కానీ దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా అధికారులతో చర్చించి మీకు ఇబ్బంది లేకుండా మనందరం కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా చేసుకునే విధంగా నేను మీ అందరికీ కూడా సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవే కాకుండా మీకు వ్యక్తిగతంగా కానీ మీకు ఏ ఇబ్బంది ఉన్నా తప్పనిసరిగా నా దగ్గరగా డైరెక్ట్గా రావచ్చు. ఎవరి రికమెండేషన్లు అవసరం లేదు. నేను ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉండి మీకు నా సహాయ సహకారాలు అందిస్తాను. అదేవిధంగా మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అదే నా స్వార్థం. అదొక్కటే. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ ఆశీస్సులు అందించండి, ప్రార్థనలో పెట్టండి. నాకు ఇంకా మరింత శక్తినిచ్చే విధంగా, ఈ నియోజకవర్గానికి సేవ చేసే విధంగా నాకు ఆ బలాన్ని, దైవ సంకల్పాన్ని మీరు కల్పించాలి. మీ ద్వారా ఆ దేవుడు, దేవాది దేవుడు మన నియోజకవర్గ అభివృద్ధిని ఇంకా ఎక్కువగా చేసే విధంగా నాకు అన్ని విధాలుగాను కూడా సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే రేపొద్దున్న ఇండియన్ క్రిస్టియన్ డే అనే కార్యక్రమం ఉంది కనుక ఇండియన్ క్రిస్టియన్ డే మరలా రేపు అందరం మనం కలుసుకోవటం, మళ్ళీ యూసే తరపున ఉండటం అనేది సాధ్యం కాదు. కనుక ఇప్పుడు మన మధ్యలో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. ఒకటి మన శాసనసభ్యులు శ్రీ ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఉన్నారు. అలాగే రాజమండ్రి నుంచి వచ్చిన జోసఫ్ అడ్వైస్ గారు ఉన్నారు. కనుక వారి సమక్షంలో ఒక చిన్న కేక్ మరి కట్ చేస్తే చాలా బాగుంటుందని ఆశపడుతుంటున్నాము. కనుక ఆ కేక్ మన కమిటీ వారు తీసుకొస్తే, ఆ కేక్ తీసుకొస్తే కేక్ కటింగ్ అయిన తర్వాత మన మధ్యలో జోసఫ్ అడ్వైస్ గారు మరి ఆర్మిల్ రాధాకృష్ణ గారి గురించి ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని ఆశపడుతుంటున్నాము. ప్రేమ్ గారు, జగజ్జీవన్ గారు, బిషప్ జగజ్జీవన్ గారు, మరి ఇరవరం మండలం ప్రెసిడెంట్ గారు, అలాగే అత్తిలి మండలం ప్రెసిడెంట్ గారు, ఒకసారి ప్రముఖులు ఒకసారి వస్తే బిషప్ ఏలియా గారు రండి. పెద్దవారు, వయసులో పెద్దవారు అందరూ వస్తే ఇజ్రాయేల్ గారు, దువ్వ నుంచి వచ్చిన మాజీ ప్రెసిడెంట్ యూసీ మాజీ ఇజ్రాయేల్ గారు, అలాగే మన ఇజ్రాయేల్ గారు యేసు సేవాగాంధీ ఇజ్రాయేల్ గారు వారి ఎదురుండి కార్యక్రమం చేయించాలని ఆశపడుతున్నాను. అత్తిలి నుంచి అగ్ని జ్వాల గారు, అబుదాజర్ లాజరస్ గారు కూడా వచ్చారు చక్కగా. ఈ కేక్ కటింగ్ నిమిత్తమై మన మధ్యలో ఉన్న జోహన్నాస్ ప్రేమ్ కుమార్ గారు, బిషప్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవా, ప్రేమమాడ, ఈ యొక్క దినము ఈ విధంగా మేము కూడుకోవడానికి నీవు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. వాక్యం హృదయపూర్వకంగా నీ యొక్క కృపను బట్టి మా యొక్క జీవితాలు ముందుకెళ్తాయని మేము గ్రహించినట్లు సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు. యేసయ్య, ఈ యొక్క సహవాసం దీవించండి. మరి ముఖ్యంగా మా మధ్యన ఎమ్మెల్యే గారు నిలబడి ఉన్నారు. ఆర్మిల్ రాధాకృష్ణ గారి యొక్క జీవితంలో నాయన నువ్వు చేస్తున్న మేలును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని యొక్క సేవకులంగా మేము పరిచర్లో ముందుకు సాగిపోతూ దేవా, ఆయనను ఆయన యొక్క కుటుంబమును దీవించండి. ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో నాయన శాసనసభ్యునిగా అనేక చోట్ల ఆయన ప్రయాణం చేయుచుండగా
క్షేమము దయచేయమని అడుగుచున్నాం దేవా. గృహం నుండి బయటకు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినంత వరకు నీకు కృప దయచేయండి దేవా. నిన్ను నమ్మిన వ్యక్తిగా నాయన విశ్వాసంతో రక్షణ కుటుంబంలో దయచేయమని, అనేక మందికి ఆయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో భారతదేశ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా దేవా, అదేవిధముగా శాసనసభ్యులు మా మధ్యలో వచ్చిన సందర్భంగా దేవా, హృదయపూర్వకంగా ఈ కేక్ కట్ చేయించుండగా ఈ యొక్క ఆనందాన్ని మేము పంచుకొని అనేక మందికి దీవెనకరంగా మేము నిలబడడానికి, ఒకరికొకరు ప్రోత్సహించుకోవడానికి కృప చూపించి నీవే స్తుతి ఘనత మహిమ పొందుకొనమని యేసయ్య దివ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం సార్, మేమందరం అగ్గిపెట్టి లేని వాళ్ళం కనుక అగ్గిపెట్టి రావడానికి కొంచెం జోసఫ్ అడ్వైస్ గారు కొంచెం ఇటీకి వచ్చింది సార్. ఆగమనరావు గారు కొంచెం అటు వెళ్ళండి, ఈయన ఇటే వస్తారు. అది వచ్చింది అగ్గిపెట్టి లైటర్ కూడా లేదా? పోన్లే, కేక్ కట్ చేద్దామండి. ఓకే సార్. మరి మన మధ్య ఆర్మిల్ రాధాకృష్ణ గారు, జోసఫ్ అడ్వైస్ గారు ఇద్దరు కలిసి ఈ కేక్ కట్ చేస్తారు. అయ్యి కొంచెం అటు ఉండండి, అట్లే అందరూ పడాలి ఫోటోల్లో. హలో హలో. నజరేతువాడ యూదుల రాజా ఇమ్మానుయేలు ప్రభునికే స్తోత్రం. కేక్ పెట్టించుకున్నవారు యాకోబు దేవానికి స్తోత్రం. నజరేతువాడ యూదుల రాజా ఇమ్మానుయేలు ప్రభునికే స్తోత్రం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా. కేక్ పెట్టేసిన వారు కిందకు వచ్చేయండి. సెక్రటరీ గారు రాజులు మనకెవ్వారు లేరు, సూరులు మనకెవ్వారు లేరు, సైన్యములకు అని. యేసుబాబు గారు మీరు ఈరోజు మీకు ఏదైనా నా దగ్గరికి ఎప్పుడైనా రాలేకపోయినా జగజ్జీవన్ గారు ఉంటారు, ఇక్కడ లాజర్ గారు ఉన్నారండి. ఇద్దరు మా పార్టీకి కొంచెం డైరెక్ట్గా అసోసియేట్ ఉన్నవాళ్ళు ఇద్దరు కూడా. సైన్యములకు అధిపతి అయినా యెహోవా అనంత యుద్ధము యెహోవా. జోసఫ్ అడ్వైస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మన నాయకుల వైపు
మీ యొక్క కుడి చేతిని చాపుతారా? ప్రతి ఒక్కరూ కూడా మన రైట్ హ్యాండ్స్ ఎమ్మెల్యే గారు వైపు చాపి హృదయపూర్వకంగా బ్లెస్ చేద్దాం. ప్రతి ఒక్కరూ ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. ప్రేయర్ చేసుకుందాం. స్ట్రెచ్ యువర్ రైట్ హ్యాండ్ ప్లీజ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘన నామమునకు స్తోత్రాలు. మా మధ్యన మా నాయకులను నీవు నడిపించినందుకు వందనాలు. ప్రభా, నీ వాక్యం చెప్తుంది, తూర్పు నుండి అయినను పడమర నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు, యెహోవాయే ఒకని తగ్గించును, యెహోవాయే ఒకని హెచ్చించును అన్నా. తగ్గించాలన్నా నీ చేతిలో ఉంది, హెచ్చించాలన్నా నీ చేతిలో ఉంది. మరి మా సహోదరులను ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారును మీరు ఎమ్మెల్యేగా హెచ్చించినందుకు నీకు వందనాలు. అధికారం నీ చేతిలో ఉంది. మరి ఏమి చూసి ఏ ఉద్దేశముతో మా సహోదరులకు అధికారం ఇచ్చారో మీకు తెలుసు. ఆ అధికారమునైనా నీకు మహిమార్థంగా, ఆయనకు దీవెనకరంగా, ఈయన ద్వారా అనేక వేల లక్షల మందికి మేలుకరంగా అయా ఎమ్మెల్యే గారిని మీరు మీ ఆత్మతో నడిపించమని కోరుచున్నాం. ఎమ్మెల్యే గారికి కావాల్సిన ఆరోగ్యము, నీ మంచి మనసు, నీ పరిశుద్ధాత్మ సహాయము, నీ కృప దయచేయండి. సారిక కుటుంబాన్ని దీవించండి. ప్రతి విషయములో యేసుక్రీస్తు ప్రభువా నాకు సహాయం చేయువా అని నువ్వు మిమ్మల్ని అడిగి మీ సహాయం పొందుకుని ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే గొప్ప కార్యాలు బ్రదర్ ద్వారా జరిపించండి, సహోదరుని ద్వారా జరిపించండి. అందరికీ ఒక మంచి సహోదరునిగా, కుల మత ప్రాంతాలకి అతీతంగా ప్రేమను పంచే వ్యక్తిగా మరి ఎమ్మెల్యే గారు నడిపించమని ఈరోజు ప్రభువా ఎంత మెజారిటీతో గెలిపించినందుకు మరలా ఈ టెన్యూర్ అంతట్లో మేమందరము కూడా హృదయపూర్వకంగా ఫెలిసిటేట్ చేయగలిగే ఆ గొప్ప ఉన్నతమైన భాగ్యాన్ని, నీ దయలోనూ మనుషుల దయలోనూ కూడా వర్ధిల్లే గొప్ప భాగ్యాన్ని ఎమ్మెల్యే గారికి దయచేయమని, అనేకుల జీవితాల్లో నీ ప్రేమను పంచి నీతి న్యాయము గల ప్రభుత్వ పాలనను ఎమ్మెల్యే గారి ద్వారా ఈ నియోజకవర్గానికి నీవే అందింపచేయమని, దాన్ని బట్టి వ్యక్తిగతంగాను కుటుంబముగాను ఎమ్మెల్యే గారిని దీవించమని నీ చేతికి అప్పగిస్తూ మేమందరము మా కుడి చేతులు నైనా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారి వైపు చాపి ప్రార్థన చేయుచుండగా నీ మంచితనము, నీ కృప మా సహోదరునికి దయచేసి యథార్థంగా, నీతిగా, మంచిగా తండ్రి ఆయన యొక్క పనిలో పరిచర్యలు, పని కాదు ఇది ఒక పరిచర్యగా భావించి పరిచర్య చేసి అయా ప్రజల యొక్క ప్రేమ, నీ దీవెనలు సమృద్ధిగా పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు ఆయన నమ్మిన వారందరికీ చేరువచ్చిన మనకి, ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారి కుటుంబానికి, ఎమ్మెల్యేగా ఆయన చేసే సేవ అంతటికి యేసయ్య యొక్క కుడి హస్తము తోడుండి నడిపించి దీవించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. God bless you. Congratulations. God be with you. Whenever you need, you pray and Jesus will help you. God bless you, sir. కమిటీ నాయకులు కూడా ప్రణమ్ గారిని కానీ మనోజ్ గారిని కూడా కాంటాక్ట్ చేయండి. ఏ అవసరం ఉన్నా తప్పనిసరిగా నేను నా సపోర్ట్ ఇస్తానండి. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. దేవుని యొక్క కృప మన మధ్యలో ఉంది. ముగించుకుంటున్నాము మనము. ఈ ముగింపులో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉన్నది. జీపీపీఎం బైబిల్ కాలేజ్ వారు తరగతులు ప్రారంభిస్తున్నారని తెలియపరిచారు. వారి గురించి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ఎవరైతే మరి సిద్ధంగా ఉన్నారో వారిని పంపించవలసిందిగా మనవి చేస్తున్నాను. 8వ బ్యాచ్ ప్రారంభమవుతుంది. జూలై 17, 18 నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక ఆ బైబిల్ కాలేజీ వారిని సంప్రదించండి. జేఎస్ రావు గారు ఇక్కడ ఉన్నారు, మరి వారిని కూడా సంప్రదించవలసి మనవి చేస్తుంటున్నాను. అలాగనే కూడా వచ్చే నెల జరగబోయే సర్వసభ్య సమావేశాన్ని కూడా క్రమంగా, మర్యాదగా, ఘనంగా జరుగులాగున అందరూ కూడా ప్రార్థన చేయండి. సమయము భావము కలిగి త్వరగా రావాల్సింది మనం చేస్తుంటున్నాము. ఈరోజు 1:30 అయిపోయింది. వచ్చే నెల 1 గంట కల్లా ముగించడానికి మేము ప్రయత్నం చేస్తుంటున్నాము. త్వరగా వస్తే త్వరగా ముగించుకోవచ్చని నా విన్నపం తెలియపరుస్తుంటున్నాను.
మన మధ్యలో దైవజనులు ఆగమనరావు ఉన్నారు. వారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన అనంతరము ఆశీర్వాదం కూడా తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈరోజు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగించడానికి మీరు చూపించిన కృపకై నీకు స్తోత్రాలు. ఈ సేవకుల సమావేశములో నాయకులైన వారు ప్రభావ ముందుండి ప్రయాసపడుతూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే, నీ కృపచేతనే మేము సమస్తం చేయగలుగుతూ ఉన్నాం. దీన్ని బట్టి నీకు వందనాలు. వాక్యం అందించిన నీ దాసును దీవించండి, ఆశీర్వదించండి. నాయన, మా నాయకులను మా మధ్యకి తోడుకొచ్చినందుకు నీకు స్తోత్రం. మరొకసారి వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. నీ కార్యములు జరిగించండి, దీవించండి తండ్రి. నీకు వందనాలు. ఫెలోషిప్ అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న దాసుని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఫెలోషిప్లో దినదినం అభివృద్ధి, ఆశీర్వాదం దేవుళ్ళు దయచేయండి. నడిపిస్తున్న నాయకులైన వారందరితో మీరు ఉండండి. మీ ఘనమైన కార్యాలు జరిగించండి. మొరాల సుధాకర్ గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ దాసును దీవించు, ఆశీర్వదించు. పరిసరాలు తోడుగా ఉండండి, చేస్తున్న ఉద్యోగంలో తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో నీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. బలహీనంగా ఉన్నారని చెప్పారు ప్రభువా. ఆ బలహీనత నుండి విడుదల కలిగించండి. నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలవంతుడని సెలవిచ్చావు తండ్రి, నీకు స్తోత్రం. ఆ నీ వాగ్దానం నాయనా మొరాల సుధాకర్ గారి విషయంలో జరిగించండి. నాయనా, ఆ మెడిసిన్లో మీరు తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. నీ కృప ఇచ్చి నడిపించండి, బలపరచండి నాయన. ఈ కార్యక్రమం అంతటికి ఇంతవరకు అధ్యక్షుల గురించి నడిపించిన విధాన్ని బట్టి నేను స్తుతిస్తూ, నీ నామాన్ని గణపరుస్తూ, మేము తగ్గించుకుంటూ నిలుస్తూ, యేసు పరిశుద్ధ పుణ్యనామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన మధ్యలో అయ్యగారు శామ్యూయల్ వేణి గారు ఆశీర్వాదం ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్యమైన సహాయము, సహవాసము, కాపుదల ఈ యూసీఏ సభ్యులందరికీ, కుడి వచ్చిన మనందరికీ, కార్యవర్గమునకు, యేసు సేవా కేంద్రము, ఈ పరిచర్యలకు, దైవజనులకు, వాక్యం అందించినటువంటి జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి, మన మధ్యలోకి వచ్చి సన్మానించబడినటువంటి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, రాధాకృష్ణ గారికి, భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకి తోడై సదాకాలము నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఇక్కడితో కార్యక్రమం ముగించబడింది. అందరూ భోజన కార్యక్రమం ఉన్నవి. ఆ భోజన కార్యక్రమం అనంతరం మీకు అందరికి పుస్తకాలు ఏర్పాటు చేయ ఉన్నాయండి, తీసుకొని సిద్ధంగా ఉండండి. బైక్స్ ఉన్నవారు ఒక ర్యాలీకి ఎక్కడి నుంచి రణద సెంటర్ వరకు వెళ్ళాలని ఆశపడుతుంటున్నాము. కనుక అందరూ సిద్ధపాటు కలిగి ఉండవలసిందిగా మనం చేస్తుంటున్నాం. తగి